స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహోన్నతులకు మా తండ్రి, సర్వకృపానిధికు మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయమందు దేవా, చదవబడినటువంటి నీ వాక్యం ద్వారా చేరి విన్న నాతో మాతో అందరితోనూ మాట్లాడండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారితోనూ కూడా మీరు మాట్లాడండి. లూదియా హృదయము ఏ విధంగా తెరవబడి ఉన్నదో అలాగే మా అందరి హృదయాలు తండ్రి నీ వాక్యమును బట్టి తెరవబడడానికి దేవా కృపణీయమని నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేతను అభిషేకించి ప్రభువా, ఇగో అపవాదికి మన శక్తులకి నాశనము కలుగునట్లుగా, మీ నామమంతటికి నీ మహిమ కలుగునట్లుగా, చేరిన ప్రజలందరికీ మీ కృప ఆశీర్వాద దీవెన కలుగునట్లుగా ఈ రాత్రి నాకు కనబడండి, అందరికీ నువ్వు కనబడండి. ఈ రాత్రి నాతో మాట్లాడి ప్రతి వారితోనూ మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఆల్నైట్ ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. లైవ్ లో ఉన్నటువంటి వారికి కూడా యేసయ్య నామములో శుభవందనాలు. మంచిది, చాలా సమయం అయింది గనక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. హల్లెలూయా. సో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉన్నది. అయితే ఒక ప్రశ్న ఏంటి అంటే, దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఇది భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళు అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి సత్యం. హల్లెలూయా. అంటే ఒక రకంగా దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ అర్థమైంది కొంతమందికి, కానీ ఆ దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలో అది అర్థం కాలే. ఆ దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలో అది అర్థం కాలే. అంటే క్రైస్తవానికైనా కొన్ని అర్థమైందంటే క్రైస్తవానికి కూడా అర్థం కాలేదు, కానీ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి భక్తులు ఈ భూమి మీద ఉన్నటువంటి మన పరిస్థితులు మనం చూసినప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే అసలు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు దేవుని దగ్గరికి అర్థం కావట్లేదు మనకి. ఆల్రెడీ చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నమాట. అంటే చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు. అలాగన ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మానవుడు దేవుని విషయంలో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లే. ప్రతి ఒక్కరు కూడా దేవుడి కోసం నేను అది ఇది ఇది అని రకరకాలుగా మాట్లాడేస్తారు. ఎవరికి వాళ్ళే మా ధర్మం అని ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, క్రైస్తవ సమాజము కూడా దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఉదయం నుండి బండి మీద ప్రయాణం చేస్తూనే ఉన్నాను మొత్తానికి. హల్లెలూయా. నా మనసులో దేవుడు పెట్టినటువంటి మాటను ధ్యానిస్తూ ప్రభువా అంటూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిజమే, ఇప్పుడు డాక్టర్ దగ్గరకు ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఎందుకు వెళ్తాం డాక్టర్ దగ్గరికి? ఆరోగ్య విషయంలో మనకి డాక్టర్ ద్వారా ఒక ట్రీట్మెంట్, మెడిసిన్ మనకు కలగడానికి, తీసుకోవడానికి వెళ్తాం. ఒక మెకానిక్ దగ్గరికి ఎందుకు వెళ్తాం అంటే బైక్ ఏదైనా వెహికల్ ఏదైతే రిపేర్ అయ్యిందో, పాడైపోయిందో దాన్ని బాగు చేయించుకోవడానికి వెళ్తాం. అలాగనే ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్తాం, ఒక బంగారం షాప్ దగ్గరికి వెళ్తాం. ఏ దగ్గరికి వెళ్తున్నామంటే కారణం ఉన్నది కదా. మరి అన్నిటికీ కారణం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా మరి ఎందుకు వెళ్తున్నాం అనేది తెలుసుకోకపోతే నష్టపోయినట్టే కదా మనం. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ మెడికల్ షాప్ దగ్గర ఆగాము, ఎలా వచ్చావని ఎవరైనా అడిగారు అనుకో, ఊరికే సరదాగా వచ్చాను ఇక్కడికి అంటారు ఎవరైనా. మెడిసిన్స్కి వచ్చానండి అన్న. తాగేవాడు అక్కడికి వెళ్తాడు, ఎందుకు వచ్చావంటే నాలుగు కొత్త వచ్చేస్తుంది అంటాడు. అలాగే ప్రతిదానికి ఒక కారణం ఉన్నప్పుడు మరి మన జీవితాల్లో దేవుని దగ్గరకు అసలు ఎందుకు వెళ్ళాలి మనం అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా.
దేవుడు నీకు నాకు ప్రత్యేకంగా దర్శనమిస్తాడు, మనతో మాట్లాడతాడు. చాలా మంది దేవుని దర్శనం అంటే ఏమనుకుంటున్నారో తెలుసా? రాత్రి పడుకున్నప్పుడు, ఎక్కువగా చాలా మందికి దర్శనం అనగా అర్థం ఏంటంటే బాగా మనం తినేసి పడుకున్నప్పుడు కలలోకి వచ్చి ఆయన మాట్లాడారనమాట. ఇంకా పని లేదు దేవుడికి. హల్లెలూయా. ఏంటి అసలు సిసలైనటువంటి దర్శనాన్ని, దేవుని స్వరాన్ని పడుకున్నప్పుడో కల్లోనో ఎప్పుడో అది కాదు మనం పొందుకునే చూసేది. మనం మోకాళ్ళ ప్రార్థనలో ఉంటుండగా దేవుని సన్నిధిలో హృదయము బొరువెక్కి కన్నీటి వేదనతో ఎంతో భారభూరితమైనటువంటి హృదయంతో మనం ప్రార్థన చేస్తుంటుండగా అప్పుడు చూడాలి ప్రత్యక్షంగా దేవుని దర్శనాన్ని. హల్లెలూయా. అప్పుడు వినాలి దేవుని స్వరం. అన్ని కలలోనే మనకి. హల్లెలూయా. అంటే మనం కోరుకోవాలి, మనకున్న ఆసక్తి పెట్టి దేవుడు చేస్తాడు ఏదైనా సరే. అంటే ఎక్కువ మంది ఏంటంటే ఇలాగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రాత్రి పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడితే బాగున్నాను అనుకున్నాం. పడుకున్నప్పుడు ఆయన మాట్లాడితే నీ మొఖం ఏమర్థమవుతుందో చెప్పు? ఏదో మాట్లాడాడు, ఏదో అనుకున్నాం, ఏదో అయిపోయింది అంతే. కాదు, మోకాళ్ళలో ఉన్నప్పుడే. నేను చెప్తున్నాను లైవ్లో, నా ప్రార్థనా గదిలో అనేక సార్లు ప్రభు నాతో మాట్లాడాడు. దేవదూతలు సైతము నా చుట్టూ తిరిగాయి నేను ప్రార్థనలో ఉంటుండగా. ఎన్నో అనుభవాలు నేను పొందాను దేవుడి దగ్గర. ఈరోజు చాలా మంది ఏదో అనుకుంటున్నారు. ఒక భక్తుడు తయారవ్వాలంటే మనుషుల ఇష్టాలలోంచి తయారవ్వడం ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు. చెప్పాను చాలా మందికి, ఒక జోసెఫ్ తయారవ్వడం అంత ఆషామాష విషయం కాదని చెప్పాను. ఒక జోసెఫ్ను పొందుకోవడం, ఒక జోసెఫ్ను వెంబడించడం అంత ఆషామాష విషయం కాదు. అంటే ఇష్టాలలో నుండి భక్తులు తయారవుతారు అనుకుంటారు. కాదు, శ్రమల కొలుములు, కష్టాల కొలుముల నుండి తయారవుతారు భక్తులు. హల్లెలూయా. కాబట్టి ఈనాటి ప్రజలకు, ఈనాటి క్రైస్తవానికి భక్తులు ఏ విధంగా తయారవుతారో, ఎందుకు తయారవుతారో అర్థం కాలేదు. తయారవునటువంటి భక్తులను ఎలా గుర్తించాలో అర్థం కాలేదు. ఎందుకు వెంబడించాలో అర్థం కాలేదు. ఎలా వెంబడించాలో కూడా అర్థం కాల. ఎవరికి వాళ్ళే మాకు తెలియదా వాక్యం అనుకుంటున్నారు, మాకు లేదా జ్ఞానం అనుకుంటున్నారు. సాతానికంటే వాక్యం ఎవరు బాగా బోధించగలరు? సాతానికంటే తెలివైన వాళ్ళు ఎవరు ఉన్నారండి? వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది మాట. సైతానికుడికి తెలియదా వాక్యము? వాడి జ్ఞానం లేదా? వాడికి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాడికి లేదని చెప్పినా దేవునికి లోబడి హృదయం లేదు వాడికి. హల్లెలూయా. కనుక ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే జ్ఞానమును పెట్టో, ధనమును పెట్టో, బలాన్ని పెట్టో, అందాన్ని పెట్టో, ఆస్తిని పెట్టో, పేరు ప్రఖ్యాతిని పెట్టో ఇరవేగడం, అహంకారంతో ఉండడం కాదు, దేవుని కృపను పెట్టి సంతోషించాలట. హల్లెలూయా. దేవుని కృపను పెట్టి సంతోషించాలి. కాబట్టి ఈరోజు క్రైస్తవం చాలా నష్టపోతుంది. మనము భక్తి చేసేటువంటి విధానాన్ని, ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇత్యాది విషయాలన్నీ నేర్చుకోవడానికి బాబుని తీసుకొచ్చి, తమ్ముడు ఎక్కడికి ఫ్రెండ్ తీసుకొచ్చి నీ దగ్గర కూర్చోబెట్టుకో. చూడండి, పరిశుద్ధ గ్రంథము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా చాలండి. హల్లెలూయా. ఏమంట? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించిన్నదట. ఇప్పుడు ఇలా చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు మేఘం ఎలా కనబడుతుంది మనకి? మొత్తం ఈ భూమిని అంతా మేఘం అంతా ఆవరించేసినట్టు మొత్తం మేఘం కనబడుతుంది మనకి. అలాగంట ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించిందంట. ఏది సాక్ష్యము అంటే ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినటువంటి భక్తులు అందరూ కూడా ఒక మేఘం వలె, వీళ్ళందరూ మనకు ఒక సాక్షి సమూహముగా ఉన్నారట వాళ్ళందరూ. అప్పుడు మనం ఏం చేయాలట? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించినందున, ఇదంతా కూడా మనల్ని ఆవరించి ఉన్నదట మేఘం వలె. ఎవరు? భక్తులందరూ మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలట అంటే, వీళ్ళు సాక్ష్యాలు ఉన్నాయి భూమి మీద. వాళ్ళు భూమి మీద దేవుని కొరకు ఎలా బ్రతికారో, దేవుని కొరకు ఎలా జీవించారో, దేవునిలో ఎలా వాడబడ్డారో,
దేవుని చేత ఎలా నడిపించబడ్డారో ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయంట, మేఘం వల్ల ఎంత గొప్ప సాక్షి సమూహము, ఒక్కరిద్దరు కాదు, ఇంతమంది మాదిరిగా ఉన్నారు మనకి. ఏంటి ఇంతమంది మాదిరిగా ఉన్న తర్వాత కూడా ఇప్పుడు భక్తి చేయడం సులువు కాదు చెప్పండి. ఏంటి అంతమంది ఉన్నారు, సింపులే కదా. ఇప్పుడు కొన్నిసార్లు సపోజు మీకు అవసరం బట్టి మాట చెప్తాను, ఎవరికైనా ఫోన్ వాడేటువంటి వ్యక్తులకు కొన్నిసార్లు ఫోన్లు అర్థం కావు, చదువుకోవడానికి ఫోన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఏంటి చూడండి, ఇలాగ అవసరం బట్టి చెప్తాను. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఫోన్లకి చదువుకోలేని వ్యక్తులకి కావాలి ఎవరికైనా చేయాలంటే అలాగే అండి ఇబ్బంది అని. అందుకని ఎలా ఉంటుందంటే చూడండి, ఇలాగా ఏంటి 1 నుంచి 9 నెంబర్లు ఉన్నాయా, 1 నెంబర్ కొడితే పలానోళ్ళకి వెళ్తుంది, నువ్వు 1 నొక్కడమే చాలు వచ్చేస్తుంది వాళ్ళ నెంబరు. 2వ నెంబర్ నొక్కావనుకో పలానోళ్ళ నెంబర్ వస్తుంది, 3 కొడితే పలానోళ్ళ నెంబరు. అంటే చదువుకోలేదు కాబట్టి సింపుల్గా నీకు ఐడెంటిఫైగా ఈ 1 డైల్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఇక 1 to 9 అంటే టాప్ 10లో బాగా నీకు అత్యవసరమైనటువంటి వ్యక్తులకి వీళ్ళకి చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి చదువుకోలేనప్పుడు వాళ్ళకి నొక్కితే ఈ నెంబర్ నొక్కితే మా పాస్టర్ గారికి వెళ్ళిపోతుందండి అని అనుకున్నప్పుడు నేను చేస్తాను, సింపుల్గా 1లోనో 2లోనో నెంబర్ పెడతాను కీబోర్డు ఫోన్లోనో. అలాగా అంటే దాన్ని బట్టి సింపుల్గా నొక్కితే మనకు తెలిసిపోతుంది చదువుకోకపోయినని. అలాగా మనం ఈరోజు దేవుణ్ణి ఎలా వెంబడించాలి అంటే చాలా పొంచి ఉన్నటువంటి వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు, కష్టాలు, వ్యతిరేకతలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ పొంచి ఉంటుండగా ఈ పొంచి ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే సొమ్మసిల్లిపోతాం, బలహీనం అయిపోతాం, కృంగిపోతాం, దేవునికి దూరంగా అయిపోతాం. మరి భక్తులు ఉన్నారు కదా మనకంటే ముందు దేవుని కొరకు బ్రతికి మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు అంటే ఈ సాక్షి సమూహముగా మేఘం వల్ల ఆవరించారంటే ఇగో వాళ్ళకి కూడా నీ వంటి శ్రమ కలిగినప్పుడు, నీ వంటి నష్టము, కష్టం, బాధ కలిగినప్పుడు ఇగో వాళ్ళు పడిపోలేదు, చెడిపోలేదు, దేవుని కొరకు ఇలా నిలబడ్డారు అనే సాక్ష్యము మనకున్నప్పుడు నేను కూడా అలాగా ఉండగలను, చేయగలను ధైర్యం వస్తుందా లేదా? దానివల్ల ఏమవుద్దంటే విశ్వాసము బలపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇంతమంది ఉన్నారట, కానీ ఇప్పుడున్న క్రైస్తవం ఏం చేస్తుందంటే యథార్థంగా నేను చెప్తున్నాను, ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు ఈ బైబిల్ని ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడున్న క్రైస్తవులు పాస్టర్లు సైతం ఏంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి సంఘం ఈరోజు బైబిల్ని ఫాలో అవ్వడం లేదు. బైబిల్ అంటే ఏదో అంతే, ఒక గ్రంథం అంతే. అందుకని చెప్తున్నాను, ఇతర మతస్థులుగా ఉన్నవారు ఆ గ్రంథాన్ని ఫాలో అవ్వరు. వాళ్ళు కొట్లాటకి మాది గొప్ప, మమ్మల్ని విమర్శిస్తావా, మమ్మల్ని దూషిస్తావా, వీడిని కొట్టండి, తన్నాన్ని చంపండి, ఇదే తప్ప కానీ వాడు ఆ గ్రంథాన్ని వాడు ఫాలో అవ్వడు. అలాగే క్రైస్తవులు ఏమైనా తక్కువ అంటే క్రైస్తవులు కూడా ఈ గ్రంథాన్ని ఫాలో అవ్వరు. మరి నేను చెప్తున్నాను, ఫాలో అవ్వలేనప్పుడు అందులో ఏముందో తెలియనప్పుడు వీళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి? అంటే ఎలా బ్రతుకుతారు? వీళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతారు, లేకపోతే ఇంకొకరికి నచ్చినట్లుగా బ్రతుకుతారు. ఇంకొకరికి నచ్చినట్లుగా బ్రతికినా, నీకు నచ్చినట్లుగా బ్రతికినా మరి దేవుణ్ణి ఎలా కలిగి ఉంటాం చెప్పండి? దేవుణ్ణి ఎలా వెంబడిస్తాం? అవుతుందా? అందుకని మన జీవము ఎక్కడ ఉన్నదని బైబిల్ చెప్పింది తెలుసా? కొలసి 2:1 చదవండి. కొలసి పత్రిక 3:1. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. చాలండి, మన జీవం ఎక్కడుందంట? క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదట. హల్లెలూయా. క్రీస్తుతో కూడా మన జీవము దాచబడి ఉన్నది. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుడు తన ఊపిరి, తన ఆత్మ చేత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మానవాళికి అనుగ్రహించాడు. అమ్మ పడుకోవద్దు. హల్లెలూయా. సో మన మాదిరి, మన నడవడిక, మన జీవిత శైలి విధానం అంతా ఇందులో ఉండాలి. మనకి దీని ప్రకారంగా నడవాలి. నడవట్లేదు ఇప్పుడు. అందువల్ల ఏం జరుగుతుంది అంటే నాకు నచ్చినట్లుగా ఉండాలి, అందరూ నాకు నచ్చినట్లుగా చెయ్యాలి, ఇది మాట అండి. డాక్టర్ ఒక మాట చెప్తున్నాను, డాక్టరు ఒక పేషెంట్ తోటి నాకు నచ్చినట్లుగా అంటాడా? అన్నాడు. ఏమంటాడు? ఇగో నీకున్న ఈ సమస్యను బట్టి, ఈ ఆరోగ్య ప్రాబ్లం, ఇబ్బంది సమస్యను బట్టి
నేను ఇచ్చిన మెడిసిన్ క్రమముగా దాని ప్రకారంగా నడవాలని చెప్తాడు. అవునా కదా? అలాగే బాధ్యత కలిగినటువంటి దైవజనుడు, దేవుని ఆత్మచేత నడుస్తున్నటువంటి దైవజనుడు కూడా నాకు నచ్చినట్లుగా ఉండని చెప్పడు. ఇగో నన్ను దేవుడు ఎందుకొరకు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనికి నష్టము కలగకుండానట్లు, ఆ పనిని సమన్వయంగా, సద్వినియోగకరంగా, జ్ఞానయుక్తముగా, గురి కలిగి ఆ పనికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా నడుచుకోవాలి అని చెప్తాడు మాట. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి నచ్చినట్లుగా నడవమని చెప్తున్నారు. సంఘాలను వీళ్ళు గ్రిప్పులో పెట్టేసుకున్నారు, అలాగా బానిసలుగా చేసేసారు మాట. ఏంటి, ఇప్పుడు గేదెలు కాసేవాడు ఉంటాడు, గొర్రెలు కాసేవాడు ఉంటాడు, వాళ్ళు ఎలా నడిపిస్తాయి ఎలాగే నడుస్తాయి. అవునా కదా? అలాగా ఇప్పుడున్నటువంటి చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు కూడా ఇలాగే పశువులాగా, అంటే అవి ఆ వ్యక్తి నడిపిస్తున్నట్లుగా నడవాలి. ఇప్పుడున్నటువంటి వ్యక్తులు కూడా ఎందుకు నడుస్తున్నారంటే ఇగో వీళ్ళకి నచ్చినట్లుగా నడవడానికి అప్పగించేసుకున్నారు వీరి జీవితాన్ని. కాదు, మన జీవము క్రీస్తుతో దాచబడి ఉన్నది. నా జీవం క్రీస్తు దగ్గర ఉన్నది, నీ జీవం క్రీస్తు దగ్గర ఉంది. అది ఎరిగి దాని ప్రకారంగా నడవాలట. కాబట్టి సంఘాలను ఇప్పుడున్నటువంటి బోధకులు ఏం చేశారంటే ఇగో తమ గ్రిప్పులో పెట్టేసుకొని వీరికి నచ్చినట్లుగా నడిపిస్తారన్నమాట. అందుకే చెప్తున్నాను, ఏ దేవుని సేవకుడు ఒక్కడి మీదనే దేవుని ఆత్మ వస్తే సరిపోతుందా? నీ మీద రావద్దా? నీవు పొందుకోవాలి. నువ్వు పొందుకోకపోతే నీకు వాక్యం అర్థం కావదు, లేఖనాలు ఏం చెప్తున్నాయి నీకు అర్థం కాదు. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలీల ఆ దినాలలో యెజబెల్ ఆత్మచేత నడిచారు. ఇశ్రాయేలీకి రాజు ఉన్నాడు, ఇశ్రాయేలుకి ఒక ప్రవక్త ఉన్నాడు. కానీ ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు, ఇశ్రాయేలు రాజును పక్కన పెట్టారు, ఇశ్రాయేలు యొక్క ప్రవక్తను పక్కన పెట్టారు. ఏం చేశారంటే ఇశ్రాయేలు రాజు ఒక పనికిమాలని రాయబడి ఉంది బైబిల్లో. యెజబెలు రాణిని దాన్ని చేసుకున్నాడు వివాహం. ఇప్పుడు అది ఏం చేసిందంటే టోటల్గా తన ఆలోచన చొప్పున ఈ రాజుని నడిపిస్తుంది. ఈ రాజు దేవుని ఆలోచన చొప్పున, ప్రవక్త చొప్పున, ధర్మశాస్త్రం చొప్పున రాజ్యాన్ని నడిపించట్లే. తన భార్య అయిన యెజబెలు ఆలోచన ప్రకారంగా రాజ్యాన్ని పాలన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమయ్యారంటే దీనికి భయపడి, దీని మాట వినకపోతే మనం చంపేస్తుంది, మనం బ్రతకలేము అలాగేలాగని చెప్పేసి వాళ్ళు బయలు దేవతలను మొక్కుతూ, పూజిస్తూ, ఆరాధిస్తూ జీవితాలన్నీ నాశనం చేసుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలు దేవుని ఆత్మచేత నడిపించబడితే ఆ పని చేస్తారా? వీళ్ళు చేయలేదు. అలాగని ఇప్పుడు ఏంటి, సేవకుడి దగ్గర ఉండడానికి రౌడీ షీటర్ లాగా ఉండడం తయారవడానిక? ఒక దైవజనుడు దగ్గర ఉంటే ఎలా కావాలి? మరొక దైవజనులుగా ఎదగాలి. హల్లెలూయా. మోషే దగ్గర యెహోషువలాగా, పౌలు దగ్గర ఫిలిప్పులాగా, తిమోతిలాగా, తీతుకులాగా, ఫిలోమానుగా, ఎపఫ్రోదుతులాగా, దావీదు దగ్గర యోనాతానులాగా ఇలా ఎదగాలి. కానీ ఇప్పుడు సంఘాలలో చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను, వాళ్ళని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులను రౌడీ షీటర్లు మాట వీళ్ళు. ఏంటి, దీనిక దేవుణ్ణి నమ్ముకుని వెంబడించేది? దీనిక సంఘానికి వెళ్ళేది? వాడిని కొట్టమంటే వాడిని కొట్టడానికి, వాడిని తనమంటే తనడానికి, దీనిక శిష్యరకం చేసేది? వీళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడట్లా, వీళ్ళ ఆత్మచేత నడుస్తున్నారు అన్నమాట. అందుకని ఈ బైబిల్ను వాళ్ళు మాదిరిగా తీసుకోవట్లేదు. హల్లెలూయా. మరి బైబిల్ నీకు మాదిరిగా లేనప్పుడు అప్పుడు ఆ ప్లేస్లోనికి నీకు ఇంకొకరు మాదిరి వస్తారు, నీ మాదిరి చెడిపోతుంది. అప్పుడు ఏంటి, మంచి మాదిరి ఉండాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం త్వరగా. చాలా అద్భుతమైనటువంటి సందేశం నిజంగా. ఇప్పుడు వరకు భయంకరమైన వాతావరణం నాకు నా చుట్టూ పొంచి ఉన్నది. చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. చాలండి. దేవుడు కూడా ఏం చేశాడట, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన కొరకు అంట బాధపడ్డాడట. బాధపడి అవమానాలు, నిందలు, గాయాలు అన్నీ కూడా పొంది అయినా ఏం చేశాడంట, మనకంట ఒక మాదిరి ఉంచాడట దేవుడు. హల్లెలూయా. ఏండి, ఒక స్టోరీ చెప్పారు చాలా మంది. అంటే కొన్ని స్టోరీస్ ఒక కథలక సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇటువంటి స్టోరీస్ ఉన్నాయి. అయితే ఆ స్టోరీలు ఏముంటుందంటే, ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి ఈ యవనస్తుడి యొక్క తల్లి ఇష్టం లేదట. ఈ ముసలిది మనకెందుకు అడ్డు, దీన్ని పక్కన పెట్టేసి
అది మనకొద్దు, దాన్ని ఎక్కడైనా వదిలేసి అని చెప్పేసి, అలాగైతే నేను చేసుకుంటాను, లేకపోతే నేను చేసుకోను అని చెప్పిందంట. అమ్మాయి ఇష్టంతో ఆ వృద్ధురాలైనటువంటి ఆ తల్లిని తన భుజాన్ని వేసుకుని ఆ కొడుకు చాలా దూర ప్రాంతానికి తీసుకెళ్ళి, ఆ కొండల మీదుగా తీసుకెళ్ళి ఎక్కడో కొండ చివరన పెట్టేసి వచ్చేస్తున్నాడట. అప్పుడు అన్నదట ఆ తల్లి, నాన్న నువ్వు ఏ దారిని వచ్చావో ఆ దారి మర్చిపోతావని నీకు ఆనవాళ్ళకి ఇగో నేను కొన్ని వేసాను దారిలో, ఆ ఆనవాళ్ళ ప్రకారంగా నువ్వు వెళ్ళిపో అందంట. హల్లెలూయా. అమ్మో వెనకగా నడిపోతావు, నేనేం పౌల్ని కాదు మళ్ళా లేపడానికి. హల్లెలూయా. జోసఫ్ని ఇక్కడ పౌల్ని కాదు. మనం ఒక్కొక్కసారి మేము బైక్ తాళాలు మర్చిపోతాం. కొన్నిసార్లు నేను ఎలా మర్చిపోతానంటే, తాళం చెయ్యి ఈ చేతిలోనే ఉంటుంది, తాళం ఈ చేతిలో ఉంటుంది, ఈ చేతితో ఎక్కడిట్టని అన్ని ఎత్తుకుంటాను. ఈ చేతిలో ఉన్న తాళానికి ఇల్లంతా ఎత్తుకెత్తాను. ఎంత దారుణం అంటే, ఒకసారి కరోనా టైంలో 10వ మైల్ సెంటర్ ఉంది కదా ఇక్కడ, ముమ్మిడివరం ఎంట్రన్స్లో 10వ మైల్ సెంటర్, అక్కడికి వెళ్ళాం. వాక్యం చెప్పాను, అయిపోయింది. నాతో పాటు మన సంఘ వాళ్ళు ఒక 3 ఫ్యామిలీస్ వచ్చారు, 3 బండ్ల మీద వచ్చారు. నేను ఎత్తుక్కుంటున్నాను అనమాట. తమ్ముడు వింటున్నావా, వెతుక్కుంటున్నాను. ఏం వెతుకుతున్నావు ఫాస్ట్ గారు అన్నారు. మాస్క్ ఎత్తుకుంటున్నాను అన్నాను. ఆల్రెడీ ఎత్తుకుతున్నారు, ఎంతసేపు అయింది దొరకట్లేదు. ఇంకా ఆయన వచ్చి మేము మూతుకున్నది కదా అన్నాను. పరమానంద శిష్యులాగా సూపర్ నా శిష్యులు అన్నాను నేను అప్పుడు. మూతుకున్న మాస్క్ ఎత్తుకుంటుంటే నువ్వేం ఎత్తుకుతున్నావు అంటే మాస్క్ అంటే వాళ్ళు ఎత్తుకెత్తున్నారు. కనీసం ఎవరు కూడా నీ మూతుకుందని చెప్పట్లే. ఇంకొకరు వచ్చేవాళ్ళు నీ మూతుకుంది సార్ పాస్టర్ గారు అంటారు అట. అయ్యో నాకేమో బుర్ర పని చేయలేదు, మరి మీకండి వీళ్ళకి పని చేయలే. అలాగా ఏండి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే తాళవుచేవని లేకపోతే అది ఇదని మర్చిపోతాం. ఓకే, అవి భూమి మీద ఉన్నటువంటి కొంత మత్తుమరుపు. నేను చెప్తున్నాను, ఇక చూడండి నా జీవితంలో ఎంత ఖచ్చితంగా ఉంటానో. ఈ వాక్యాన్ని మర్చిపోతే నేను చచ్చిపోయినోడితో సమానం. ఇంకా నన్ను బ్రతికించేది ఇదే నా జీవితంలో. నేను అదే చెప్తున్నాను. అందుకే చాలామంది ఇప్పటి వరకు నన్ను ఎలా ఓడించాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి రకరకాల ట్రై చేశారు. 20 సంవత్సరాలు, 1, 2 కాదు, 20 ఏళ్ళుగా నన్ను ద్వేషిస్తున్నారు. హల్లెలూయా. ఏదో నిన్న కాక మొన్న కాదు, నా మీద ఉన్న ద్వేషం పగానే. అర్థమవుతుందా? ఎందుకంటే ఒకటి అమ్మ ఇప్పుడు డిస్కషన్ కాదు. సాతానుడికి తెలుసు ఏండి, మోషే కాలంలో పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి బిడ్డలను చంపేయమని ఒక ఆజ్ఞ వచ్చింది. ఎందుకు ఆజ్ఞ వచ్చిందంటే, ఇగో రేపొద్దుట అక్కడ నుండే తయారవి ఒక శిష్యువే ఈ ఇశ్రాయేలు లక్షల మందిని కనానికి నడిపించేటువంటి ఒక నాయకుడు అవుతాడని సాతానుడికి తెలుసు. అందుకని 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నడిపించేటువంటి మోషేను పుట్టగానే చంపేద్దాం అనుకున్నాడు సాతానుడు. అదే చెప్తున్నాను. అంటే మీరేదో నిన్న కాక మొన్న జరిగిన సంభవాలను బట్టి ఏదో అనుకుంటున్నారు కాదు. 20 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి దేవుని పని, నాకున్న విశ్వాసాన్ని ఆర్పివేయాలని సాతానుడు నా మీద అన్ని రకాల దాడి చేస్తూనే వచ్చాడు. ఆ సాతాను దాడిని మనుషులు పంచుకుంటున్నారు. నేను కూడా చేస్తానని. అంటే మనుషులు పని చేస్తున్నప్పుడు కొంత హెల్ప్గా మనం చేస్తాం కదా, అయ్యో నేను హెల్ప్ చేయాలి, దేవుని పరిచర్యలో సేవకుడు సహకారిగా నేను ఉండాలని. కానీ కొంతమంది ఆలోచనలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పినా, సాతానుడు దేవుని సంఘాన్ని, దేవుని కొరకు ఆలోచన మంచి స్వభావం కలిగినటువంటి ప్రజలను ఏ విధంగా అయినా నాశనం చేయాలని దాడి చేస్తున్నప్పుడు నేను కూడా అందులో పని చేస్తానని కొంతమంది మనుషులు ప్రేరేపింపబడి వస్తున్నారు. వాళ్ళలో ఒకడు ఇస్కరియోతు యోధ, వాళ్ళలో ఒకడు కయ్యేను, వాళ్ళలో ఒకడు బిలాము. వీళ్ళెవరు మనుషులు కాదా? వీళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని స్వరూప్యాన్ని చూసిన వాళ్ళు కాదా వీళ్ళు? కానీ సాతానుడు చేయాలనుకున్నటువంటి పనికి సహకారులు వాళ్ళు. చెప్పాలి మన ప్రార్థనా గదిలో ఎప్పుడు కూడా. అందుకే చెప్తున్నాను, నా ప్రసంగాల్లో మీరు జాగ్రత్తగా ఫాలో అవుతే మీకు అర్థమయ్యే ఒక సంగతి చెప్పనా,
మీరు చేయవలసినటువంటి ప్రార్థన ఒక విధానం అనేది స్పష్టత వస్తుంది మీకు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, నేను ఎలా ప్రార్థన చేస్తానో సాతానికి తికమక అయిపోతాడు వాడు. నన్ను ఇలాగ బలహీనపరచాలంటే నేను ఇంకొకలా చేస్తాను, నా గురి వేరు మంట. హల్లెలూయా. కనుక నువ్వు చెప్పాలి నీ ప్రార్థనా గదిలో, దేవా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సాతానికి నేను సహకారిగా ఉండకూడదు ప్రభువా, నేను నీకే సహకారిగా ఉండాలని నీ ప్రార్థనలో నువ్వు పోరాడాలి. అలాగా నువ్వు పట్టుపట్టాలి మాట. అలాగా నేను నీకు ఉపయోగపడాలి కానీ సాతానికి నేను ఉపయోగపడకూడదని వీళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు మాట. ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతున్నారంటే సాతానుకు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు అది సింప్లిఫై చేస్తాను బైబిల్లోంచి. నేను చెప్పిన ప్రతిదీ కూడా బైబిల్ డామినేట్ చేసి బైబిల్ విభేదించేది ఎప్పుడు నా ప్రసంగాల్లో కానీ నా జీవితాల్లో కానీ నేను చేయలేదు, అది చేయను కూడా. హల్లెలూయా. మీకు అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆది కాండములో మనకు కనబడుతుంది, 3వ అధ్యాయం ప్రారంభంలో. ఇప్పుడు చూడండి, మొదటి సంతానముగా భూమి మీద ఉన్నటువంటి ఆదాం అవ్వలను నాశనం చేయాలనుకున్నాడు సాతానుడు. చేయాలనుకున్నాడా? చేయాలనుకున్నప్పుడు ఆడు ఎలా వచ్చాడు చెప్పండి? ఎలా వచ్చాడు? చూసారా, సాతానుడు నాశనం చేయడానికి ఇంత కొమ్ములు వేసుకొని ఒనిడా టీవీ ఉండేది ఇన్నాళ్ళు. ఒనిడా టీవీ యాడ్ వచ్చేది మాట. వాడు పెద్ద పెద్ద దెయ్యం పనులు ఉంటాయి కదా, అలాగా ఇంత బోడిగుండు వేసుకుని 2 కొమ్ములు వేసుకుని ఇలా పనులు వేసుకుని ఒనిడా టీవీ యాడ్ వచ్చేది మాట. దెయ్యం బొమ్మ చూస్తే భయపడేటట్లుగా అలా ఉన్నాడు సాతానుడు. ఏమైనా యెషయా గ్రంథం 14వ అధ్యాయం చెప్పింది వాడు ఎంత అందంగా ఉంటాడో సుందరంగా ఉంటాడు అని అండి. చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అంతేగాని 4 కల్లోడు బొమ్మ ఇలాగ ఏలాడినట్టు కొన్ని ఎక్కడో కొన్ని ఎక్కడో అలా ఉన్నాడు సైతానుగాడు. వెరీ హ్యాండ్సమ్, చాలా అందగాడు సాతానుడు. అని పొగట్లేదు కానీ చెప్తున్నాను నేను. ఏండి డైరెక్ట్గా వచ్చేసి సైతాన్ డైరెక్ట్గా వచ్చేసి నిన్ను వ్యభిచారం చేసేసి దొంగతనం చేసేసి నరహత్య చేసేసి అది చేసేసి చెయ్యడు వాడు. ఎలాగొచ్చాడు సర్పము అవ్వ దగ్గరికి సాతాను ఎలా వచ్చాడు తెలుసా? సర్పమును వాడుకుని వచ్చాడు. హల్లెలూయా. అన్ని జంతువుల దగ్గరికి వెళ్ళాడు సాతాను. ఎక్స్క్యూజ్ మీ అంటే ఎక్స్క్యూజ్ మీ, హలో హూ ఆర్ యూ అంటే నేను ఎవరో తర్వాత చెప్తాను కానీ నేను మీ శరీరాన్ని వాడుకోవాలనుకుంటున్నాను, మీరు కొంతసేపు మీ శరీరాన్ని నాకు ఇస్తే మీకు చాలా ఘనతలు చాలా బహుమానాలు నేను ఇస్తాను అని వాడు అందరి దగ్గరికి వచ్చాడు. కానీ ఎవరు అవకాశం ఇవ్వలే. ఎవరిచ్చారంటే పాము ఇచ్చింది అవకాశం సాతానికి. చెప్పాడు దానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు నిన్ను ఇగో ఒక నాగదేవతగా నిన్ను ప్రజలు పూజిస్తారు, ఆరాధిస్తారు. కొంతసేపు నీ శరీరాన్ని నాకు అప్పగించుకుంటే నేను నీలో ప్రవేశిస్తాను. అంతే. అది ఆ ఘనతకు ఆ ప్రలోభానికి గురయ్యి సాతానికి తన దేహాన్ని అప్పగించింది. సాతానుడు ప్రవేశించి సర్పములాగా మారి సర్పములోనికి వచ్చి అవ్వ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు సైతాన్ని ఎలా చిచ్చులు పెడుతున్నాడు కుటుంబాలలో సంఘాలలో. ఏండి ఇగో స్వలాభము కొరకు ఇస్కరియోతు యోధా అనే దేవుని దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లోని ఒక శిష్యుని వాడుకున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఒక శిష్యుని వాడుకున్నాడు. ఏండి వచ్చి సైనికుడు ఇంకొకటి వాడుకోవచ్చు కదా. కాదు, వాడు గురి ఎవరు చెప్పినా ఇలా చూడండి, యేసు రక్తంలో కడగబడినటువంటి నీవైతేనే బాగా పాడు చేస్తావు. దేవుని పనిని బయటోడు పాడు చేసిన దానికంటే లోపడోడే బాగా పాడు చేస్తాడని మరి అందుకే సేవకులను వాడుకుంటున్నాడు సైతానుడు. అందుకని ఇప్పటికీ కూడా ఈ పాస్టర్లు ఖచ్చితంగా వాళ్ళు విమర్శన చేసుకోకపోతే నిజం చెప్తున్నాను ఘోరమైనటువంటి నష్టాన్ని పొందుతారు వాళ్ళు. సినిమాలో ఎలానో ఉంటాడు, ఎంత అన్ని రంగాల్లో బాగుంటాడు. సినిమాల్లో చూసే ఎలానో బేదోడగా ఉంటాడా, రోగంతో ఉంటాడా, చాలా కార్లు వాడి దగ్గర పుచ్చులు కొలితే జనాలు ఉంటారు. వాడు భోజనం బల చుట్టూ మేక తలకాయలు కోడి తలకాయలు ఎలాడుతూ ఉంటే సినిమాలో ఎలా దగ్గర మొత్తం జనాభా అంతా ధనవంతుడిగా బలవంతుడిగా ఉంటాడు అన్నమాట. చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, మొత్తం అంతా జీరో. అలాగే ఇప్పుడు నిజం చెప్తున్నాను, పాస్టర్లు ఇప్పుడు సుఖానికి మరిగిపోయి ఈ బైబిల్ను వదిలేసి వీళ్ళు సొంత తలకాయని బైబిల్ మీద బలవంతంగా పెట్టేసి వీళ్ళ ఆత్మను బైబిల్ మీద పెట్టి దాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నారు. వీళ్ళు మార్పు చెందకపోతే సినిమా అయిపోయేసరికి ఇలాంటి పరిస్థితి ఎలా క్లోజ్ అయిపోతుందో యేసయ్య రాకడ వచ్చేసరికి వీళ్ళ పరిస్థితులు అలా మారిపోతాయి భూమి మీద. హల్లెలూయా. యెజబేలు ఆత్మచేత ఇశ్రాయేలు రాజు నడిచి ఇశ్రాయేలు ప్రజలను దేవునికి దూరం చేసేశారు. అలాగా ఈ సర్పము
వాడబడింది సాతానికి ఉపయోగకరంగా. ఈ రోజు దేవుని సంఘాల్లో ప్రజలు వాడబడుతున్నారు సాతానికి. వీళ్ళే దేవుని పనికి అడ్డుదారులు. దేవుని పనిని పాడు చేయడానికి, దేవుని సంఘము క్షేమాభివృద్ధిని అందుకున్న ఆటంకపరిచే వాళ్ళు ఎవరంటే రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలే. ఎందుకు అంటే ఇగో సర్పము చోటిచ్చింది. ఎందుకు అంటే ఘనత కొరకు, దానికి మేలు కొరకు, ప్రయోజనం కొరకు చోటిచ్చినట్లుగా ఈరోజు చాలా మంది బయలుదేరారు. ఒక్కొక్కరు ఏంటి దేవుడు 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 అని బయలుదేరారు చాలా మంది. మంచి ఆశయం అంటారు, రోషం అంటారు, భారం అంటారు. ఓకే, నేను చెప్తున్నాను, నిజమైన భారము రోషం అంటే ఇగో జోసఫ్ ఇప్పుడు వరకు జీవితంలో ఏ ఒక్కరికి బానిస బ్రతకుండా తూర్పు పడమృతుల దక్షిణం నలువైపులు అన్ని వైపుల నుండి భయంకరంగా నన్ను నా సేవను ఒక్కొక్కటి వీళ్ళతో పెగిలించేయడానికి దుష్ట ప్రయత్నాలు అన్నీ కూడా వ్యక్తులు శక్తులు చేసినప్పటికీ దేవుడు నన్ను నిలబెట్టాడు. కారణం ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు అప్పగించినటువంటి పని నెరవేరాలి, ప్రభువా నెరవేరాలి. దట్స్ మై గోల్. హల్లెలూయా. మిగిలిన వారు మంచి ఆశతోనే మొదలు పెట్టారు. ఏండి, మంచి ఆశతోనే మొదలు పెట్టారు. కానీ చివరికి వెళ్ళేసరికి ఏమైపోతుందంటే కొంతమందికి నన్ను పొగిడే వాళ్ళు నాకు దొరికారు, అయిపోయింది. ధనము కలిగింది, బలము కలిగింది, పేరు కలిగింది. దీన్ని బట్టి ఆశయం మారిపోయింది, గురువు మారిపోయింది. అసలు ఆశయం మారడానికి వీల్లేదు. ఏది కలిగినా కలగకపోయినా సరే ఏంటి, ఆశయం అంటే మారిపోకూడదు. అందుకే అంటాడు కదా భక్తుడు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక చోట సవాల్ చేశాను క్రైస్తవ సమాజాన్ని. ఏంటి ఈ పాట నాకు తెలిసి ఏలూరు పాస్టర్ గారు, జ్యోతిరాజయ్య గారు అనుకుంటాను, ఆయన రాసినటువంటి మంచి పాట. సో ఒక అద్భుతమైనటువంటి పాటను ఒక మంచి దైవజనుడు క్రైస్తవ సమాజంలోనికి విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు ఈ పాట పాడుకుంటున్నారు కదా. నిజమే, యేసయ్య తోడును పొందుకోవడానికి ఆస్తిని కానీ, అంతస్తుని కానీ, హోదా, పేరు, ప్రఖ్యాత, ధనాన్ని, బలాన్ని, స్నేహాన్ని ఏదైనా సరే వదులుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది అంటే కనబడరు. యేసయ్యను నమ్మేసుకోవడానికి వచ్చిన యోధాలు ఎక్కువైపోయారు. ఘనతలను అపేక్షించి దేవుని పనిని పాడు చేయడానికి తయారైనటువంటి బిలాములు ఎక్కువైపోయారు. కానీ ఇగో పౌలులాగా ఫిలిప్పి 3:7 చదవండి త్వరగా. ఫిలిప్పి పత్రిక 3:7 స్పీడ్గా చదవాలి మీరు. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పి పత్రిక 3:7 అయినను ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తము ఆ. నష్టముగా ఎంచుకుంటుని. ఆమేన్, ఆమేన్. చాలండి. చూడండి, భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం అంట. ఏంటి? దేవుని నిమిత్తము. అది వదిలేస్తున్నారు మధ్యలో. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎలా చూడండి, మన రిలేషన్, బంధుత్వం, స్నేహం, ప్రేమ ప్రతిదీ కూడా ఎలా చెప్పానన్నా క్రీస్తు నిమిత్తము కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. హల్లెలూయా. అది మర్చిపోకూడదు. క్రీస్తు నిమిత్తం మర్చిపోకూడదు. ఒక మాట చెప్తున్నాను, అంటే కొన్నిసార్లు చెప్తున్నటువంటి సంగతిని మనం సరిగ్గా వినకపోతే, అర్థం చేసుకోకపోతే ఏండి చాలా డిఫరెంట్ అయిపోతుంది మాట మనకి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సరే, దేవుని నమ్ముకుంటే ఆస్తులు వదిలేసుకోవాలా, బంధుత్వాన్ని వదిలేసుకోవాలా, స్నేహాన్ని వదిలేసుకోవాలా, ఉద్యోగం, వ్యాపారం అన్నీ వదిలేసుకోవాలా? దేవుని నమ్ముకుంటే దేవుడు అలా చెప్పాడు వదిలేసుకోమని? కాదు. మరి ఎప్పుడు అంటే దేవుని నిమిత్తము ఏంటి, ఆయనను పొందుకోవడానికి. ఇలా చూడండి, ఆయనను పొందుకోవడానికి నీకు ధనము అడ్డు వస్తే దాన్ని వదులుకోవాలి. పేరు, పదవులు, ప్రఖ్యాత, ఆస్తి, అంతస్తులు, ఇంకా లోక సంబంధమైన ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఆయనను పొందుకోవడానికి అడ్డుగా ఉంటే అప్పుడు వదులుకోవాలి. దేవుణ్ణి పొందుకోవడానికి, దేవుణ్ణి కలిగి ఉండడానికి నీకు అడ్డు కానంతసేపు కూడా ప్రతిదానిని నువ్వు పొందుకోవచ్చు. అర్థమవుతుందా నేను చెప్పేది? కానీ దేవునికి దూరం చేసుకున్నటువంటి ఆస్తి, అంతస్తు, బంధుత్వము, స్నేహము, ప్రేమ, ఇంకోటి సోన్ ఫర్ ఎవర్ ఏదైనా సరే అది నష్టము. ఈ లాజిక్ మిస్ అయిపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏండి, ఒక్కొక్క బొడుదయ్య కూడా ఎలా ఉంటాడో తెలుసా? ఒక ఆయనకంట దేవుడు మాట్లాడాడట. ఏమనంట? తన భార్యను వదిలేయమని చెప్పాడట దేవుడు. ఓకే, మరి తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఇంకో ఆమెను చేసుకోమని చెప్పాడట. అలా చెప్తాడా దేవుడు? ఏంటి, ఉన్నటువంటి వ్యక్తుల్ని వదిలేసి లేని వాళ్ళని తగిలించుకోమని చెప్తాడా దేవుడు? అంటే వీళ్ళు వంకర బుద్ధికి బైబిల్ని అడ్డం పెట్టుకోవడం వీళ్ళు. నా నిమిత్తము నీ తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, ఎవరినైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ దేవుడు ఇంట్రడ్యూస్ చేసి నా నిమిత్తం అన్నాడు. అంటే వీళ్ళు సొంత లాభాల కొరకు ఎవరినైనా వదిలేస్తారు, ఎవరినైనా చేసేసుకుంటారు. అంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి దేవుని సంఘాల్లోనికి వచ్చేసింది. అందుకని ఏంటి, హితబోధను ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. హితబోధ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. హల్లెలూయా. రెండవ తిమోతి పత్రికలో పౌలు చెప్తాడు, ఆరోగ్యకరమైనటువంటి బోధను వదిలేసుకుని వీళ్ళు సొంత బోధను కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, వీళ్ళ సొంత ఇష్టాల కొరకు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్తారో తెలుసా? సాధ్యమైనంత వరకు సఖ్యమైతే కలిసి ఉండడానికి ఇష్టపడతాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కలిసే ఉండాలనుకుంటున్నప్పుడు నిన్ను కలుపుకోవడం అవతలకి ఇష్టం లేనప్పుడు నీది తప్పవదు. అర్థమవుతుందా? నేను అందుకే చెప్తున్నాను, ఎవరి జీవితాలను కోసం దేవుడు నన్ను లెక్క అడగడం. అలా పెరిగాను నేను. ఏంటి ఎంత కష్టమేంటి అలాగా? అర్థమవుతుందా? ఎంత కష్టం. కుటుంబం పట్ల బాధ్యత కలిగి నువ్వు ఉన్నావా లేవా అని దేవుడు నన్ను లెక్క అడగడం. భార్య పట్ల బాధ్యత కలిగి ఉన్నావా లేవా అని దేవుడు నన్ను లెక్క అడగడం. నీ సంఘము పట్ల బాధ్యత కలిగి ఉన్నావా లేవా అని దేవుడు నన్ను లెక్క అడగడు. నీవు నివసిస్తున్న నీ గ్రామం పట్ల బాధ్యత కలిగి నువ్వు ఉన్నావా లేవా అని అడిగితే అందులోనూ లెక్క అడగడు దేవుడు. అంటే భక్తి జీవితంలో ఎంత కాలిక్యులేటెడ్గా దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువా అని ఆయన ఎదుట ఒక కొడుకుగా
ఆయనకు స్నేహితుడిగా ఆయన దగ్గరకు వెళ్ళగలగాలి మాట. ఈ చెత్తలందరూ దావీదు తప్పు చేశాడు, సంసోను తప్పు చేశాడు, ఇంకొకటి మాట్లాడతారు. చెత్త అంతా కూడా అది ఉపయోగం కాదు, అది మాట కాదు, అది మాట్లాడుకోవడం మంచిదే కాదు అది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేయవలసినటువంటి భక్తి అనేటువంటిది, ఇగో ఇంతమంది మాదిరిగా ఉన్నారు. అందుకు చెప్తున్నాను, ఎబ్రీ 12:1 కొరకు చెప్పాను ఇంతసేపు నేను. హల్లెలూయా. మన మట్టికి మనం చిన్నపిల్లలు, మనకు తెలియదు ఎలా ఉండాలో, కనుక ఇగో ఇంతమంది మాదిరిగా ఉన్నారు భక్తులు అందరూ కూడా. హల్లెలూయా. ఇప్పుడు రండి, పాయింట్లోకి రండి. ఏం చెప్పాను సందేశానికి పేరు? దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. హల్లెలూయా. దానికి ఏం చెప్పాను? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు, మెకానిక్ దగ్గరికి ఎందుకు వెళ్తారు, లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు, పొలిటీషియన్ దగ్గరికి ఎందుకు వెళ్తారు, మెడికల్ షాప్ దగ్గరికి, కిరాణా షాప్ దగ్గరికి ఎందుకు వెళ్తారంటే ఇగో అందుకు తగినటువంటి కారణాలను బట్టి. హల్లెలూయా. అలాగనే మానవాళి దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి, అర్థమవుతుందా? ఒక బ్యూటిఫుల్ సందేశాన్ని, మెసేజ్ని దేవుడి రాత్రి మనకు అందిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇక మీదటి నీ జీవితంలో నీవు దేవుని దగ్గరకు వెళ్ళే విధానము ఈ విధంగా ఉండాలి. ఇంతవరకు ఆ విధానం లేకపోవచ్చు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటి, ఎక్కడ ఉంటాడు దేవుడు? ఇంకో క్వశ్చన్ వస్తుంది మళ్ళీ. ఒకవేళ అన్ని జనులు ఎవరైనా వినొచ్చు, లైవ్లో నన్ను కామెంట్ చేయాలని, ఏదో చేయాలని కుతూహలం ఆర్భాట పడుతున్న వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ ఓకే, దేవుడి దగ్గరికి వెళ్ళాలా, సరే ఎక్కడ ఉంటాడు చెప్పి ఫస్ట్ వెళ్తాను అని అంటాడు ఒక్కొక్కడు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు చెప్పనా? నువ్వెక్కడైతే కళ్ళు మూసుకొని మోకాళ్ళు వేస్తే అక్కడ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. అంతే. ఇప్పుడు నువ్వు ఇక్కడ చర్చ్ ప్రేయర్ ఉంది కాబట్టి రోజు ఇక్కడికి వచ్చావు. ప్రేయర్ లేనప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు దేవుడి దగ్గరికి అంటే, నీవున్న స్థలములోనే ఇగో మోకరించి నువ్వు మోకాళ్ళు వేస్తే దేవుడు అక్కడికి వస్తాడు అన్నమాట. అంటే దేవుడు రావడం కొరకు నువ్వు ప్రార్థనా గదిలోకి వెళ్తున్నావు. ఆ ప్రార్థనా గదిలో నువ్వు వెళ్తున్నప్పుడు ఏంటంటే దేవుడు వస్తాడు, దేవుడు రావాలని నువ్వు వెళ్తున్నావు అక్కడికి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రార్థనలు ఏంటంటే దేవుడు రాని ప్రార్థనలు. ఇంకా చెప్పాలంటే ప్రభు నేను వస్తాను కానీ నువ్వు రావద్దు. హల్లెలూయా కదా. నేను వస్తాను కానీ నువ్వు రావద్దు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి నేను వస్తాను అక్కడికి కానీ నువ్వు రావద్దు అని మాట్లాడుకుంటారు మామూలుగా. అర్థమవుతుందా? అంటే కొన్ని పరిస్థితులను బట్టే. అలాగే క్రైస్తవుల ప్రార్థన ఏంటంటే ఏంటి, ఇండైరెక్ట్. డైరెక్ట్గానేమో ప్రార్థన చేస్తారు, ఇండైరెక్ట్ ప్రేయర్ ఏంటనుకున్నావు, నువ్వు రావద్దు, నేను ఎంత ప్రార్థన చేస్తాను కానీ అక్కడ నువ్వు మాత్రం రావద్దు. ఇది మీకు అది ఇంకా సింప్లిఫై చేస్తాను. దయ్యం పెట్టింది, నువ్వు వెళ్ళావు ప్రార్థన చేయడానికి. ఎందుకు వెళ్తున్నావు దయ్యం పెట్టిన దగ్గరికి చెప్పు? దయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? దేని కొరకు? దెయ్యాన్ని దాని అంతు చూడడానికి, అవునా కదా? ఇది ఇండైరెక్ట్గా మనం వెళ్ళేది. డైరెక్ట్గా వెళ్ళేది ఇది. ఇండైరెక్ట్గా ఏంటి, అది మనతో వచ్చేస్తే అర్థమైందా? వహిస్తారక్క నిన్నే, అది మనతో వచ్చేస్తే పరిస్థితి ఏంటి? ఇది ఇండైరెక్ట్. కానీ డైరెక్ట్గా ఏంటంటే అండ్ ప్రధాన యాజకుడు స్కేవయ అనేటువంటి ఆయనకు 7 కుమారులు ఉన్నారట. ఈ 7 కుమారులు ఏం చేశారంటే ఆలోచన చేశారు, ఒక మంత్రం నేర్చుకున్నారు వాళ్ళు. పౌలు అపోస్తలులు దెయ్యాలను ఎలా వదలగొడుతున్నారో ఆ దొంగ చాటుగాను వాళ్ళ చాటుగా వీళ్ళు చాటుగా విన్నాడు. ఒరే వాళ్ళు దెయ్యాలు వదలగొడుతున్నారు కదా, ఆ ముందు ఏమంటున్నారు చెప్పు అని ఎవరిని నెట్టుకున్నారు. అది వెళ్తున్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు దెయ్యాలు ఎలా వదిలికొడతారండి. ఎలా వదిలికొడతారో? యేసు నామములో. హల్లెలూయా. వీడికి అర్థమైంది, అయ్యా వాళ్ళు ఎలా వదిలికొడతారో తెలుసా? ఏమంటలేదు అక్కడ, యేసునామం అంటున్నాడు అంతే, సింపుల్ అయిపోయింది. వీడు చూసి వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు 7 వచ్చారు అన్నదమ్ముడు పోటీగాల కింద. ఎక్కడెక్కడ దెయ్యాలు పట్టుకున్నారా మేము పోటీగాలని కాళ్ళ లాగేసుకుంటూ ఒక్కొక్కడు వచ్చాడు. తీసుకురండి మా ముందుకని చెప్పేసి అత్తే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, యేసునామంలో పో దెయ్యం అంటుండే. అదేమో తెలుసా, యేసు మాకు తెలుసు, పౌలు కూడా మాకు తెలుసు, నువ్వెవడో అని ఒంటి మీద బట్టలన్నీ లేకుండా తన్ని తరివేసేయమాట. హల్లెలూయా. అందుకే చెప్పాను మొన్న యానంలో ఒక అద్భుతమైన సందేశం ఏంటి, అంచె దినాలలో నీవు ఎలాగుండాలో తెలుసుకోవాలి అనే సందేశం. హల్లెలూయా. చాలా మంది ఇప్పటికీ నన్ను బోల్ మంది నన్ను అడిగింది చెప్పిన, నీ సందేశాల సంగతి పక్కన పెడితే ఈ పేర్లు ఎలా ఎడతావు చెప్పు, నువ్వు ఎలా పెడతావు? హల్లెలూయా. అదే అదండి నేను అన్నాను, నేను పెట్టిన పేరు ఇంపార్టెంటా లోపల మ్యాటర్ ఇంపార్టెంట్ అది చెప్పు నాకు ఫస్ట్ అన్నాను. హల్లెలూయా. ఈ పేరు ఎలాగెట్టాలో కావాలంట,
చాలా మంది అదే, నేను ఏ పేస్ట్ వాడతానో ఆ పేస్ట్ ఏండి ఇవన్నీ తెలుసుకున్నారు, కానీ నేను ఎలా దేవుణ్ణి ప్రేమిస్తానో అది తెలుసుకోలేకపోయారు చాలా మంది ఇప్పటికి వచ్చి. హల్లెలూయా. కానీ నన్ను ఓడిస్తారట. తల క్రిందెట్టి కాళ్ళు పైకెత్తి జీవితకాలం అంతా తపస్సు చేసినా జరగదు అది అసలు అన్న. హల్లెలూయా. ఇవ్వండి, ఎవరిని ఓడిస్తా ఒక మాట చెప్పాను మీకు. నన్ను ఎందుకు ఓడించలేరో కారణం చెప్తాను. ఓడించాలంటే ఎవరిని ఓడించాలి చెప్పండి? మామూలుగా బతుకుండాలి ఎవరినన్నా ఓడించాలంటే. మరి నేను చచ్చిపోయాను ఆల్రెడీ, నన్ను ఎలా ఓడిస్తారు చెప్పండి? ఇప్పుడు అర్థమవుతుంది ఇస్తారక? బతుకున్నోడిని ఓడిస్తారా, చచ్చిపోయినోడిని ఓడిస్తారా? బతుకున్నవాడిని ఓడిస్తారు. నేను ఎప్పుడో చచ్చిపోయాను, 3 సంవత్సరాలు అయిపోయింది చచ్చిపోయి. ఇప్పుడు బతుకున్నాడు ఎవడు? ఇప్పుడు ఉన్నవాడు జోసఫ్, సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. కనుక చచ్చిపోయినోడి మీద వీళ్ళు పోరాడి గెలవగలరు, కానీ బతుకున్న వాళ్ళ మీద పోరాడి గెలవగాని. కానీ నేను చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా. ఇది క్రీస్తు నాకు ఇచ్చినటువంటి జీవము. హల్లెలూయా. కొలసి 3:2 ప్రకారంగా 3:3 ప్రకారంగా ఇందాక మధు చదివాడు కదా, దేవుడు నాకు ఇచ్చిన జీవం దీంతో ఎవడు ఓడేస్తాడు అండి? సైతాన్ని కూడా తెక్క కుదరక కుదిరి శుభ్రంగా తిరుగుతున్నాడు. అలాగా ఈ తిక్కల వాళ్ళందరూ సగం చదువుకున్న వాళ్ళందరూ ఓడించగలరా? బ్రతుకు కాలం పట్టదు. హల్లెలూయా. ఇంకా బ్రతుకు కాలం అంతా కూడా ఎంత తిరిగిన అవదు మాట. అందుకని వీళ్ళు ఓడించాలం కాబట్టి ఏం చేయాలంటే సేవను పాడు చేయాలి, లేకపోతే వీడి సాక్ష్యాన్ని పాడు చేయాలి, వీడి భక్తిని పాడు చేయాలి. నీ బొంద అంతా. హల్లెలూయా. దేవుడు అప్పగించిన పని ఎవడు నాశనం చేయగలడండి? ఎవడు నాశనం చేయగలడు? 2000 సంవత్సరాలు బట్టి సాతానుడు నాశనం చేయాలని తిరుగుతున్నాడు. ఆడు బొంద, ఆడు వల్లే కాలేదు. ఆడు పిల్లకాయలు వీళ్ళు, వాళ్ళ అనుచరులు వీళ్ళు మనుషులు కాదు దెయ్యాలే కాదు అన్నట్లుగా సగం పూర్తిగా దెయ్యవాడు. వాడే నాశనం చేయలేకపోయాడు. 2000 సంవత్సరాలు పడుతుంది దేవుని సంఘాన్ని. ఎవడు నాశనం చేయగలడు? హల్లెలూయా. కాబట్టి నేను దేవుని కొరకు కన్నీరు కారుస్తాను, మీరు సాతాను కొరకు కన్నీరు పెట్టిస్తారేమో పెట్టించండి. హల్లెలూయా. అర్థమైందన్న మాట? నేను దేవుని కొరకు గాయపడిన హృదయంతో కన్నీరు కారుస్తాను, కడుపు మార్చుకుంటాను, నిద్ర మానేస్తాను, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాను. మిగిలినటువంటి వారు సాతాను పని చేయడం కొరకు ఏడిపిస్తారేమో, ఆరోగ్యాన్ని పాడు చేస్తారేమో, కృంగిపేలకు చేస్తారేమో, కొడతారేమో, తిడతారేమో, చంపుతారేమో. అంతకు మించి ఇంకేం చేయగలుగుతారు? హతసాక్షుల కవుల్లో పేరు ఉంటుంది చంపితే. ఒకవేళ బ్రతికిస్తే ఇంకా ఎక్కువ ఏడిపించారనుకో ఊరుకుంటానే ఏంటి? మెలకు కలిగి ఉంటాను. హల్లెలూయా. మెలుగుగా ఉండి ఏం చేస్తానో ఏదో పని చేస్తాను. ఏ పని చేస్తానో ఆయన పాదాలు అట్టుకునే పని చేస్తాను. ఆయన పాదాలు దొరికితే ఆయన ఊరుకుంటాడా? ఇక ఊరుకోకే ఇంకెంతవరకు చేశాడు ఆయన. కాబట్టి వదిలేస్తేనే ఉత్తమం. ఏదో సామెత ఉంటుంది, బోడుకున్నంత శుభ్రం లేదు, ఊరుకున్నంత ఉత్తరం లేదు. ఇప్పుడు అనుకుంటున్న కోళ్ళనికి ఉపయోగం ఏముంది? అప్పుడే ఊరుకోవాల్సింది. నా మట్టుకు ఏదో సగం భక్తి చేసుకుందన్నాం. హల్లెలూయా. ఏదో కొన్నిసార్లు కుక్కని కలిగి మరి కనిపించాను అనమాట. కుక్కని దాన్ని పిలిచి మరి కనిపించుకుంటారు. ఒక్కడే మాట చెప్తున్నాను, నిజమే. ఏం చెప్పినా క్రైస్తవ సమాజానికి ఇప్పుడు దేవుని యొద్దకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. కయీను హేబేలు ఉన్నారు. అమ్మా వినండి కొద్ది నిమిషాలు. హల్లెలూయా. అంశాలు అడుగు పెడుతున్నాను. దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి సభ్యుడు చెప్తున్నాను. 2 అన్నదమ్ములైనటువంటి మొదటి బ్రదర్స్, ఆదాముకు పుట్టినటువంటి మొదటి అన్నదమ్ములు 2 కొడుకులు ఏంటి అంటే కయీను హేబేలు. 2 దేవుని యొద్దకు వెళ్ళారు. 2 దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు 2లో ఒకరిని దేవుడు అంగీకరించలే. ఎందుకు అంటే వీడు ఎందుకు వెళ్ళాలో అర్థం కాలేదు, వీడికి ఎలా వెళ్ళాలో అర్థం కాల. ఎవరికి? పెద్దవాడు కయీనుకి. ఎందుకు వెళ్ళాలో అర్థం కాకుండానే, తెలియకుండానే, ఎలా వెళ్ళాలో తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు. కానీ ఆదాము అవ్వలు చెప్పారు, నాయనా ఇగో మన దేవుడు ఈ విధంగా చేశాడు, ఆయన దగ్గరకు మనం ఈ విధంగా వెళ్ళాలని వాళ్ళ నియమం అంతా నేర్పించారు. కానీ త్రోసివేసుకొని నాకు నచ్చినట్లుగా వెళ్తాను ఆయన దగ్గరికి అన్నమాట. వెళ్ళాడు. వెళ్ళి ఏమయ్యాడంటే వెలివేయబడ్డాడు. అదే చెప్తుంది కయీను స్టోరీ. దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలో తెలుసుకోకపోతే క్రైస్తవము కూడా కయీనులాగా వెలివేయబడతారు. వెలివేయబడితే ఇంకెక్కడుంది? వాడికి జీవం లేదు. ఈ భూమి మీద గొప్పవాడయ్యాడేమో కానీ దేవుడు లేనివాడయ్యాడు. చాలా మంది ఈరోజు అదే కోరుకుంటున్నారు. నేను బలవంతుణ్ణి, గొప్పవాడిని, ధనవంతుని ఇది కోరుకుంటున్నారు, కానీ దేవుణ్ణి కలిగిన వాడిని అని మర్చిపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి
దేవుని యొద్దకు మోషే వెళ్ళాడు 80 సంవత్సరాల వయసులో. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. త్వరగా చదవండి, ముగించుకుందాం. అప్పుడు మోషే ఆ 10 ఏళ్ళ కాలిపోలేదు, చదువు. నేను ఆ 10 తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకోలేను. చాలండి. ఏంటి, మోషే తన పని దాన్ని చేసుకుంటున్నాడు, మంద మేపుకుంటూ ఉన్నాడు. ఒక వింత చూశాడు మోషే. ఒక పొద కాలిపోతుంది, మండుతూ ఉంది, కానీ కాలి బూడిద అవ్వట్లేదు. అది విచిత్రంగానే మండుతూ ఉన్నది. అదేంటి వింత, ఇది ఎలా కాలిపోలేదు, ఆ తట్టు వెళ్ళి చూద్దామని వెళ్ళాడట. అర్థమవుతుందా? అంటే దేవుడు దిగి వచ్చిన స్థలములో, ఆ పరిశుద్ధ స్థలములోనికి మోషే వెళ్ళాడు. వెళ్ళినటువంటి మోషే ఏమైపోయాడు చూడండి. ఇప్పుడు దేవుని పిలుపును పొందుకున్నాడు, దేవ దర్శనాన్ని పొందుకున్నాడు, దేవుని కృపను పొందుకున్నాడు. అది ఏం చేశాడంటే, ఇగో అప్పుడు మోషేకు బయలుపరచబడిన సంగతులు ఏంటి చెప్పిన 103వ కీర్తనలోనికి రండి. దావీదు రచించినటువంటి 103వ కీర్తన 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గం తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. చాలండి. ఏంటి, ఒకసారి చూడండి ఇలా నా వైపు. దేవుడు ఎప్పుడు తన ఆలోచనలను, తన ఉద్దేశాలను నీకు ఎప్పుడు తెలియపరుస్తాడు? నీతో ఎప్పుడే మాట్లాడతాడు ఆయన? ఏంటి, మోషే ఆ తట్టు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మోషేతో మాట్లాడడం మొదలెడితే, ఇగో ఇక్కడ ప్రకారంగా ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాను. హల్లెలూయా. కనుక మన ప్రార్థనా గదిలో, అమ్మా సిగ్గుపడతావేంటమ్మా? హల్లెలూయా. మన ప్రార్థనా గదిలో ఎలాగెళ్ళాలి తెలుసా? ఇగో ఒక వింతతో వెళ్ళాలి, ఆశ్చర్యంతో వెళ్ళాలి. ప్రార్థనా గదిలోనికి వెళ్ళినటువంటి నువ్వు బయటకు వస్తావు కదా. చూడండి ఇలాగా, ఇప్పుడు ఒక వింతైన మాట. ప్రార్థనా గదిలోనికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి నీవు మిగిలినటువంటి వారికి ఒక వింతగా మారిపోవాలి. హల్లెలూయా. అంటే ఆ ప్రార్థనా గదిలో నువ్వు అటువంటి ఒక గొప్ప మార్పును పొందుకోవాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడున్నటువంటి క్రైస్తవుల్లో మార్పులు లేనటువంటి ప్రార్థనలు. నిజం, అదే చెప్తున్నాను. వెళ్ళామంటే ఆ ప్రార్థనా గదిలోనికి దేవుని దర్శనము, దేవుని యొక్క స్పర్శ, దేవుని ఆలోచన నిన్ను నరనన్న కదిపేవాలి. మాట నీకు నీలా ఉండిపోకూడదు, అనిపించాలి, ఎంతకాలం ప్రభు ఇదే భక్తి నేను చేస్తూ ఉన్నాను, ఇలాగే బ్రతికేస్తున్నాను, ఐ హేట్ దిస్ మై లైఫ్, నాకు ఈ జీవితం ఇష్టం లేదు ప్రభు అని నిన్ను నీవు అసహించుకోవాలి. ఇంకొకరు కాదు, నిన్ను నీవు అసహించుకోవాలి. మాట అసహించుకుని గొంగల పురుగులాగా అక్కడ నీ జీవితాన్ని అక్కడ దేవుని సన్నిధిలో మొత్తానికి నానబెట్టేసుకోవాలి. అక్కడ నుండి బయటకు వచ్చినప్పుడు మరలా నీవు ఒక అందమైన సీతాకోక చిలుకులాగా మారిపోతావు. హల్లెలూయా. ప్రార్థన నిజం చెప్తున్నాను, ఎంత గొప్ప అద్భుతమైన ప్రార్థన అనేటువంటి కృప. నిజానికి దేవుడు ఆ వరాన్ని, ఆ కృపను ఈ భూమి మీద మనకి ఇవ్వకపోతే అసలు మనం అందరూ కూడా ఎప్పుడో సాతాను చేతిలో కీలుబొమ్మలు అయిపోతాం. ఎంత అద్భుతమైనటువంటి కృప తెలుసా ప్రార్థన అనేటువంటిది. హల్లెలూయా. ఎంత ఉన్నతమైనదో ప్రార్థన. నిజంగానే చాలా, అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు మాట ప్రార్థన. ఏండి, అసలు ఆ ప్రార్థనలో దేవుడు మాట్లాడడం ఏంటండి? అంటే అక్కడికి వస్తాడు ఆయన, ప్రార్థన దగ్గరకు వస్తాడు మాట ఆయన. నీవు ఆ విధంగా చేసుకుంటున్నప్పుడు నీవు అక్కడ సమాధి అయిపోతావు మాట. నీవు అక్కడ చచ్చిపోతావు నువ్వు, కానీ బయటకు వస్తున్నది నీవెవరంటే క్రీస్తు జీవము. నువ్వు బయటకు వచ్చేది నీవు. హల్లెలూయా. ఈ ప్రపంచానికి, కుటుంబానికి, సంఘానికి, మనుషులకు కనబడుతున్నది నీవు కాదు, నీలో ఉన్నటువంటి జీవమైన క్రీస్తు అట. హల్లెలూయా. అంటే అటువంటి రోదన కలిగినటువంటి ప్రార్థన చేయాలి. దైవజనుడు, ప్రవక్త పాడతాడనమాట. ఎలా నీకు దేవుడి గైడెన్స్ వస్తుంది? నీకు దేవుని ఉద్దేశాలను, దేవుడి ఆలోచనలను ఎలా నువ్వు గెలపడతావు? ఏండి, నిన్న అనుకుంటాను నైట్ ఎప్పుడో రాత్రి మొన్న ఒక మెసేజ్ చూశాను నేను యూట్యూబ్లో, ఫేస్బుక్లో. ఎవరిదంటే గరికిపాటి గారిది. గరికిపాటి నరసింహస్వామి. హల్లెలూయా. గరికిపాటి గారిది చూశాను. ఆయన అంటాడు, ఏమన్నాడు తెలుసా? నిజంగా ఇక్కడ తాకింది మాట నన్ను. ఆ మాట కసి వచ్చింది నాకు, రోషం వచ్చింది దెబ్బతోటి. ఏమనంటే,
నీవు తెల్లారుజామున 4 గంటలకే లెగలేనటువంటి వ్యక్తిగా జీవిస్తే నువ్వు విజయమేమి సాధిస్తావు? నువ్వు సాధించలేవు ఎప్పటికని చెడు అయినా. ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది నాకు, లేస్తున్నాను కానీ ఆయన చెప్తున్నటువంటి మాట మొత్తం ఒక్కసారిగా మామూలుగా లేదు మాట మొత్తం నాకు అసలు. నిజమే, ఏమన్నాడు? నీవు తెల్లారుజామునే నీ జీవిత లక్ష్యాన్ని సాధించాలంటే బారుడి ఎండెక్కిందాకా పడుకుని అప్పుడు లేచి అప్పుడు చక్కబెట్టుకునే వ్యక్తిగా ఉండకూడదట. తెల్లారుజామున 4 గంటలకే నీ యాత్ర మొదలెట్టి వ్యక్తిగా ఉండాలట నువ్వు లక్ష్యాన్ని సాధించాలంటే. అండి, యాంకరేజ్ ఆఫ్ ద వర్డ్. దేవుడు అన్ని రకాలుగా మాట్లాడతాడు మనతోటి. లేకపోతే గరికపాటి ఇంకొక పాటి మనకెందుకు అనుకోవచ్చు, కానీ ఏండి అందరి ద్వారా అందరిలోనూ కావలసినటువంటి మాటలు మనకి దేవుడు అనుకూలపరుస్తాడు మాట మనకి. అంటే నేర్చుకోవాలనేటువంటి మనసు అంటే నువ్వు ప్రతిరోజు బోల్డ్ సందేశాలు నేర్చుకుంటావు. ఏండి, నేను చెప్తున్నాను ఒకటే, నేను చెప్పేది బుధవారం ఒకటి, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి, ఆదివారం 3 చోట్ల 4 సందేశాలు, మిగతా కొడుకులు అయ్యి చెప్తానేమో. కానీ నేను ప్రతిరోజు బోల్డ్ సందేశం నేర్చుకుంటాను ఆయన దగ్గర, బోల్డ్ నేర్చుకుంటాను. నేను కంటితో చూసేది, చెవితో వినేది, నా మనసుకు ఆలోచన కలిగేది ప్రతిదీ చేసుకుంటాను. కనుక దైవజనుడు ఆత్మీయ తండ్రి ప్రవక్త చెప్పాడు ఏమనంటే, నీ కనాను వారసుడన్, నీ నరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలు ప్రియ యేసుని చేర నడచెదను, వెను చూడకనే సాగెదను, వెను చూడకనే సాగెదను, అనుదినమును నూతనమన్నాను వేకువనే నే కూర్చుకొని. ఒకసారి చూడండి, ఎప్పటికంట అనుదినం అంటే ఏనాటికి ఆనాటికే ఏం చేస్తాడంట? నూతనమైనటువంటి మన్నానంట ఏం చేస్తాడంట? కూర్చుకుంటున్నాడట. ఏనాటి మన్నా ఆనాటికే. అనుదినమును నూతనమన్నాను వేకువనే నే కూర్చుకొని, దైవ స్వరమే నాకాహారముగా బలమందుచునే సాగెదను, దైవ స్వరమే నాకాహారముగా బలమందుచునే సాగెదను. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. నీ కనాను వారసుడన్, నీ నరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలు ప్రియ యేసుని చేర నడచెదను, వెను చూడకనే సాగెదను, వెను చూడకనే సాగెదను, అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకొని, అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకుని, దేవుని ఆలోచన గ్రహించి రణమున గెలుచుచు సాగెదను, దేవుని ఆలోచన గ్రహించి రణమున గెలుచుచు సాగెదను. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడే నూతన మన్నాని వేకునే కూర్చుకుంటాడట. అది మొదటిది. రెండోది ఏమన్నాడట? దేవుని సన్నిధిలో ఓపికతో నే కాచుకొని ఏం చేస్తాడట? దేవుని ఆలోచన ఏంటో గ్రహించి రణము అంటే యుద్ధం, అలలు ఒక పోరాటం, ఫైట్, పందెపు రంగం అన్నమాట రణము అంటే. రణమును గెలుచుచు సాగేదను. నేను చెప్తున్నాను, ఈరోజు మన జీవితాలలో దేవుని ఆలోచన మన మీదకు రాకపోతే, దేవుని ఆలోచన చొప్పున మనం నడకపోతే మరి పాడైపోతాం. అందుకే మొదటి కీర్తనలో దావీదు రాసిన కీర్తన ఏముంది? మొదటి చరణం,
దుష్టులు ఆలోచన చొప్పున నడవక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దుష్టిని ఆలోచన చొప్పున నడవద్దంటే ఎలా నడవాలి? నువ్వు దేవుని ఆలోచన చొప్పున నడవమని. హల్లెలూయా. కనుక ఈరోజు ఉన్నటువంటి జీవితాలలో దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వచ్చారు, కానీ ప్రజలు ఆ దేవుని దగ్గరకు ఎలా వెళ్ళాలో మర్చిపోయారు, ఎందుకు వెళ్ళాలో మర్చిపోయారు. ఎలా వెళ్ళాలంటే ఏం చేయాలి? సపోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవసరం పెట్టి చెప్తాను, ఇంపార్టెంట్ మాట. ఒక ముస్లిమ్స్ ఉన్నారు, సపోజ్ ఖురాన్ వాళ్ళు ముట్టుకోవాలంటే, నా దగ్గర ఖురాన్ మా ఫ్రెండ్ గల్ఫ్ నుంచి తీసుకొచ్చిన ఖురాన్ ఉండేది, తర్వాత మధు వాళ్ళ గురువు గారు ఒక ఖురాన్ ఇచ్చారు, అది మధు తీసుకొచ్చింది, అది కూడా నా దగ్గర ప్రస్తుతం ఆ ఖురాన్ కూడా ఉన్నది. అయితే ఆ ఖురాన్ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ముట్టుకోరు. వాళ్ళు తలార స్నానం చేసి ఒక సిస్టమేటిక్గా ఒక నియమం ప్రకారంగా వారు ఎవరూ లేకుండా అప్పుడు జాగ్రత్తగా తెలుస్తారు కదా. బైబిల్ అలా కాదు, నా శైలి చెప్తాను అవసరాన్ని బట్టి. నేను బైబిల్ ఎలా తీస్తాను ఏమండి? రాత్రి పడుకుంటాను, ఎప్పుడో లేస్తాను, లేవగానే మోకాళ్ళు వేస్తాను, ప్రార్థన చేసుకుంటాను. ఆ లేవగానే ప్రార్థన అవ్వగానే బైబిల్ మొట్టమొదటిగా నేను కళ్ళు తెరిచి బైబిల్ను ఓపెన్ చేసి నా చేతితో తాకి నోటుతో బైబిల్ నేను చదువుతూ ఉంటాను. బ్రష్ చేసుకోలేదు, తలంటుకోలేదు, ఏమీ చేసుకోలే, అలా బైబిల్ చదవచ్చా? అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అనేక శాఖ కలిగినటువంటి ధర్మాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ గ్రంథాలను ముట్టుకోవాలన్నా, వాళ్ళు ఒక పూజ కార్యక్రమం చేయాలన్నా తలారా స్నానం చేసుకుని శరీరాన్ని బాహ్య శుద్ధి చేసుకుని ఆ విధంగా చేయాలనేటువంటి ఒక నియమాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఇలా వెళ్తారు వాళ్ళు దేవుని మందిరంలోనికి, దేవుని పూజ గదిలోనికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఈ విధంగా వెళ్తారు. మరి క్రైస్తవ జీవితంలో ఎలా పెట్టాడు దేవుడు? పెట్టాడా అంటే ఒక మాట చెప్తున్నాను, బ్రష్ చేసుకోకుండా స్నానం చేసుకోకుండా ప్రార్థన చేసుకోవచ్చా? చెప్పండి, మిమ్మల్ని చేసుకోవచ్చా అలాగా? బైబిల్ చదవచ్చా అలాగా? అంటే దేవుడు మనకు అటువంటి ఆంక్షలు ఏమీ పెట్టలే. దీన్ని కామెంట్ చేసుకుని వల్గరగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మాట్లాడుకొని. అంటే నేను అంటున్నది ఏంటి అంటే, మిగిలినటువంటి వారు బాహ్య ఆచారాలకి చాలా ప్రయారిటీ ఇంపార్టెంట్ ఇచ్చారు. అంటే ఓకే, సపోజ్ పేషెంట్గా ఉన్నారు, తలస్నానం చేసుకోవడానికి అవకాశం లేదు, బ్రష్ చేసుకోవడానికి అవకాశం లేదు, అంటే ఇత్యాది కారణాల చేత వద్దు బాబాయ్ నేను ముట్టుకోకూడదు దూరం వెళ్ళిపోతారు. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, దైవికం అనేటువంటిది నిన్ను దూరం పెట్టేది కాదు, దగ్గర చేర్చుకునేది. హల్లెలూయా. అర్థమైందా నా భాష? అంటే వీళ్ళు అమ్మో నేను స్నానం చేసుకోలేదు, దీన్ని ముట్టుకోకూడదు, నేను స్నానం చేసుకోకూడదు, పూజ చేసుకోకూడదు, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అక్కడికి రాకూడదు అని రకరకాల కారణాల చేత మీ బాహ్య ఆచారాలు చెప్పిన దూరం అయిపోతూ ఉన్నారు. అందుకని బైబిల్ ఏం చెప్పింది? మన మూలవాక్యం, దేవుని యొద్దకు రండి. కమ్ ఆన్ ఎవ్రీబడి. హల్లెలూయా. భారం మోసుకుని పోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి రమ్మన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఏ పాపములు బంధకాలు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో ఆన్ ద స్పాట్ లో రా నా దగ్గరికి అన్నాడు దేవుడు. మిగిలిన వారు రమ్మన్నా, ఏయ్ ఆగక్కడ, షాప్ అన్నారు, ఆగిపోయారు అక్కడ. చాలా ఆసక్తితో దేవుడు ఈ రోజు ఏదో మనకి ఉన్నది అని ఇంటిల్లి పాది తలస్నానం చేసుకుని పూజ సామాగ్రి సిద్ధపరచుకొని కొత్త బట్టలు పిండి వంటలు అన్ని అలంకరించుకుని వాళ్ళు ఏదో కలిగినటువంటి దాన్ని బట్టి ఏంటి కుటుంబం దేవుని దగ్గరికి వెళ్ళారు. స్టాప్ ఆపేశారు. చెన్నైలో బ్రాహ్మణులు ఆపేశారు. ఎందుకు అంటే మీరు తక్కువ కులానికి చెందిన వారు, మీరు ఇక్కడికి రాకూడదు అని ఆపేశారు వాళ్ళు. మొన్న ఈ మధ్యకాలంలోనే చెన్నైలో వీళ్ళు పేరుకంట ఎవడరా చెప్పేది, అందరు హిందూ బంధువులంట. నేను అడిగాను, ఏ కులం వాళ్ళు బంధువులు నాకు చెప్పాలి మీరు. అందరూ హిందూ బంధువులే అయితే ఏ కులం వారు బంధువులో మీరు చెప్పాలి. ఒక బ్రాహ్మణ మాలను ఎందుకు చేసుకోకూడదు, ఒక మాల బ్రాహ్మణుని ఇలాగా మీరు, ఇది కదా బంధుత్వం అంటే. మరి ఇంకా బ్రాహ్మణ రాజు కాపు ఇదే మరి ఏది ఎక్కడ బంధువు, దేనికి బంధువు చెప్పు నాకు అని పట్టుకుంటే మాటలు రావట్లే. ఎవరినో పిలుతాడు గొట్టంగాడు అంటే, మాట్లాడడానికి వీళ్ళు మాట్లాడరట్టు ఇంకొకరిని పిలుతారట మళ్ళా. ఏదండి అంటే, న్యాయాన్ని సత్యాన్ని ధర్మాన్ని సమాధి చేసేసి దుర్మార్గమైనటువంటి ఆలోచనను ప్రజల మీద బలవంతంగా రుబ్బేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, నీవు నేనైతే
దేవుని ఆలోచనను గ్రహించాలి అట. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని చెప్తున్నాను. ఎన్నోసార్లు ఆ మూలవాక్యంతో ఎన్నో ప్రసంగాలు చేశాను ఇప్పటి వరకు. నేను ఒక కొత్త టాపిక్ మాట నేను చెప్తాను, వినండి. ఫస్ట్ మనిషి అనుకుంటాడా, నేను తలుచుకుంటే చిటికేస్తే నా ఏదైనా అయిపోతుంటాడు. అయితే ఏమవుతుంది? నువ్వు ఇంకో జీవిగా మారిపోని చిటికేసి అవుతాడు వీడే. మళ్ళీ కౌరు చెప్తాడు, చిటికేస్తే అయిపోతుందంట. నీ బంధు ఏమవుతుంది? గుడుకుమంట మహా అయితేనే. కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళేటువంటి మనిషి ఏంటి అని అంటే, ఆయన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. నేను నరుడను, నరమాత్రుడను, నా వల్ల ఏమీ కాదు, అన్నీ చేయగలిగినటువంటి వాడు దేవుడు. ఆయన దయ, ఆయన జాలి, ఆయన కృప నాకు కావాలి. అందరూ అంటారు, సపోజ్ దర్శనం అయ్యిందా, దర్శనం బాగా అయ్యిందా, ఫ్రీగా అయిందా అని అంటారు. అంటే అర్థం ఏంటి? సింపుల్గా అంటే దేవుని అనుగ్రహం, దేవుని కృపను పొందుకోవడం మాట. దర్శనం అంటే వెరీ సింపుల్ మ్యాటర్. ఏంటంటే దేవుని కృపను పొందడం, నువ్వు దేవుని అనుగ్రహాన్ని పొందడం, దాన్ని దర్శనం అంటారు. ఓకే, ఇంతకాలం వెళ్తున్నారు, దర్శనం చేసుకున్నారు అంటారు. ఓకే, ఏ కృప పొందో చెప్పు. ఏంటి నువ్వు పొందుకున్న కృప ఏంటి? ఏ అనుగ్రహాన్ని నువ్వు పొందావు అంటే ఏమీ లేదు. అందుకని క్రైస్తవ జీవిత సాక్ష్యం ఏంటి? దైవ దర్శనం, దేవుని కృప అంటే చూడండి ఎలా. గురి లేని నా జీవితం, గమ్యం లేనటువంటి నా బ్రతుకు, విలువ లేనటువంటి నేను, ఇగో ఆయన అనుగ్రహంతో ఈరోజు, అది క్రైస్తవ సాక్ష్యము. హల్లెలూయా. అర్థమైందా? దిగ్గానే చేస్తాడంటే పెగ్గ ఓపి పెట్టుకున్నాడంటే 4 రోజులు ఉన్నావు. దిగ్గానే ఏం చేయాలి? వేసాడు మాట మొత్తం. దీనికి దర్శనమా? ఏది ఇందు పొందుకున్నవా? దిగ్గానే వేసాడని పొందుకున్నవా దర్శనం? ఇది పరిస్థితి. హల్లెలూయా. కనుక దేవుని దయను, దేవుని కృపను, దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడము కొరకు నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే ఎలా చూడాలి? మళ్ళా ఆయన కృప, ఆయన అనుగ్రహము, ఆయన దయ అందరికీ ఒకలాగా ఉండదు. ఇప్పుడు ఏడుస్తున్నటువంటి బిడ్డ, పసి బిడ్డ ఉన్నది, పసికందు ఉన్నది, ఆ బిడ్డ ఏడుస్తుంది. ఆ బిడ్డకి ఇప్పుడు ఏం కావాలి? తల్లి పాలు కావాలి. ఒరే బిర్యానీ ఇప్పుడు వేడివేడికి తెచ్చాను, తినకపోతే తోలు తీస్తానంటే ఆ బిడ్డకి అవసరం అది? అదే చెప్తున్నాను. దేవుని దయ, దేవుని అనుగ్రహము, దేవుని కృప అందరికీ ఒకలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది మాట. ఆ ఒక్కొక్కటి పొందుకోవడము కొరకు ఉన్నదానిని మనము, అంటే హానికరమైనటువంటి దాని నుండి విడుదల పొంది ఉండవలసినటువంటి దాన్ని పొందుకోవడము కొరకు దేవుని యొద్దకు రావాలి. ఆ విధముగా మానవునికి ఇలా చూడండి, మరణ పాత్రుడైనటువంటి మానవుణ్ణి జీవపాత్రుడిగా, నిత్య జీవానికి వారసుడిగా దేవుడు మారుస్తాడు ఆయన యొద్దకు రావడం వలన. హల్లెలూయా. అంతేకాదు ఆయన యొద్దకు వెళ్ళినటువంటి మోషే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనుభవం చెప్పాను. మోషే లేదు నిర్గమకాండం 3:3లో. ఆ తర్వాత మోషేకి దేవుని మార్గాలు బయలుపరచబడ్డాయి. మరలా 40 రాత్రులు 40 పగళ్ళు ఎక్కడికి వెళ్ళాడు? సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు మోషే? దేవుని స్వరమును విన్నాడు, దేవుని శాసనాలు పొందుకున్నాడు, దేవుని ఆజ్ఞలను పొందుకున్నాడు. అవన్నీ ఎందుకంటే ఇగో లక్షలాది మంది ప్రజలు ఈ స్థలము నుండి ఆ స్థలానికి చేరడానికి కావలసినవన్నీ పొందుకున్నాడు. అంటే దేవుని యొద్దకు మనం రావడం వలన ఇప్పుడున్నటువంటి ప్రజలకు నువ్వు చేయవలసినటువంటి పనులు, కావలసినటువంటి సామర్థ్యము, అభిషేకము, ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. అంటే ఒక్క ముక్కలో చెప్తే అయిపోయే సందేశం కాదు. కానీ ఇది దేవుని యొద్దకు ఈ విధమైనటువంటి ఆశతో ఆయన అనుగ్రహం పొందడానికి, ఇంకా వెరీ సింపుల్ మ్యాటర్ ఏంటంటే నీకు నీవులా ఉండకూడదు. మెయిన్ దేవుడి దగ్గరకు వచ్చే నువ్వు ఎంతకాలం నమ్ముకుని, ఎంతకాలం మందిరానికి వెళ్ళి ఎన్ని ప్రసంగాలు విన్నా నీకులాగే ఉన్నావంటే, అంటే ఆలోచించుకుంటే నువ్వు నష్టపోతున్నావు అనే కదా అర్థమవుతుంది కదా. నువ్వు ఎన్నో తరగతిరా అంటే 1వ తరగతి. ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా నువ్వు వెళ్ళంటే? చాలా సంవత్సరాలు అవుతుంది. మరి సిగ్గులేదని కాబట్టి చెప్పుకోవడానికి చాలా సంవత్సరం పెట్టి 1వ తరగతిలో ఎలాగుంటావు నువ్వు అంటే తనకు అవమానము, తనకు సిగ్గు మాట. అంటే సంవత్సరానికి తగినటువంటి ఒక ప్రమోషన్ క్లాస్ తను పొందుకోవాలి. ఆ విధంగా చాలా ఏండ్లు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నటువంటి నీవు మరి ఆ నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు నువ్వు ఉండిపోయావు అంటే
అర్థం ఏంటి చెప్పనా? చూడండి ఇలాగా. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు, అందువల్ల అక్కడే ఆగిపోతూ ఉన్నారు వాళ్ళ ఆత్మీయ యాత్రలోను. అందుకని రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మోషే వెళ్ళిన తర్వాత పొందుకున్నాడు దేవుని ప్రత్యక్షతలో. ఆ ప్రత్యక్షతలతోటి ఏం చేశాడంటే లక్షలాది మంది ప్రజలను, ఇశ్రాయేలీయులను కనానులోనికి నడిపించాడు. దారి చూపించాడు. ఇదిగో కనాను దారి, బాయ్, ప్రభువు నన్ను ఇక్కడి వరకే రమ్మన్నాడు మీతో, ఇక నేను వెళ్ళను, మీతో రాలేను, ఇదిగో నా శిష్యుడు యెహోషువ వస్తాడు మిమ్మల్ని తీసుకొని, నేను ఇక్కడి వరకే నా పని, అక్కడి నుంచి ఆగిపోయాడు. హల్లెలూయా. సో ఈరోజు మన జీవితాలలో దేవుని ఆలోచన చొప్పున మనం నడవకపోతే, ఆ మాదిరిని మనం అనుసరించకపోతే మనము చాలా నష్టపోతాం ఎంచ దినాలలోనూ. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు, పాస్టర్స్ కానీ సంఘాలు కానీ బైబిల్ని ఫాలో అవ్వట్లేదు. బైబిల్లో ఏమున్నదో, బైబిల్లో ఉన్నటువంటి ఆలోచనను అనుసరించట్లేదు. వీళ్ళకి నచ్చినట్లకి వెళ్ళిపోతున్నారు. ఏంటి, పౌలు మోషే లాంటి వాళ్ళు దేవుని కొరకు ఏమైనా వదులుకోవడానికి ఇష్టపడితే, ఇప్పుడున్నటువంటి వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకొని ఏమైనా దోచుకుంటారు అన్నమాట. ఆశయం అంటారు, గురి అంటారు, గమ్యం అంటారు, సత్యం అంటారు, సత్యాన్ని అమ్మేసుకుంటారు. యేసుప్రభు వారిని యూదా అమ్మేసినట్లుగా బిలాములాగా ఏంటి ధనాపేక్షను అపేక్షించి ఇంకొకటి నాశనానికి దారి చూపెడతారు మాట వీళ్ళు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తానంటే, దేవునిని పొందుకోవడము కొరకు అడ్డొస్తే ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. నేను చెప్పాను ఏమనంటే, చూడండి ఇలాగా, ప్రాణము కాపాడుకుని విశ్వాసం పోగొట్టుకోవడము కంటే విశ్వాసాన్ని కాపాడుకోవడం కొరకు ప్రాణం పోగొట్టుకోవడమే మా లాభం. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పిన మాట? ప్రాణం కాపాడుకుని విశ్వాసాన్ని పోగొట్టుకోవడము కంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రాణం పోగొట్టుకోవడం గొప్ప మేలు మనకే. హల్లెలూయా. ఈ విధమైనటువంటి ఆలోచనతో వెళ్ళాలి దేవుని యొద్దకు మనము. హల్లెలూయా. కనుక ఎలా వెళ్ళాలి అంటే విధేయతతో, వినయముతో, శిష్యునికి తగినటువంటి విధానముతో వెళ్ళాలి. హల్లెలూయా. కొంతమంది మేము బలవంతులు, ధనవంతులు, అధికారులు, సరే దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు బయట వాళ్ళకి ధనవంతుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, నువ్వు అధికారి కావచ్చు, కానీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు చిన్న పిల్లవాళ్ళగా అయిపోవాలి నువ్వు. హల్లెలూయా. కయీను ఎలాగెళ్ళాడు? అహంతో వెళ్ళాడు, గర్వంతో ఎలివేయబడ్డాడు దేవునికి. హల్లెలూయా. అందుకే ఇది చాలా అద్భుతమైన సందేశం. ఎన్నో ప్రసంగాలు వస్తాయి ఈ ఒక మొక్కలోంచి. అందుకని మీరు ఏం చేస్తారంటే, వ్యక్తిగత మీ ప్రార్థనలను ఈ సందేశంతో నువ్వు ధ్యానం చేసుకో. దేవుడు అనేక సంగతులు నేర్పిస్తాడు మీకు. హల్లెలూయా. చాలా నేర్పిస్తాడు. ఎందుకు అనంటే, నీవు అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించాలంటే నువ్వు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో నువ్వు తెలుసుకుంటేనే అది అర్థమవుతుంది నీకు. నువ్వు అది తెలుసుకోకపోతే నువ్వు ఇంకొకరిని రప్పించలేవు దేవుని యొద్దకు. అందుకని మన ప్రార్థనా విధానం కూడా మరి మారాలి దినం నుండి. హల్లెలూయా. గొంగళ పురుగులాగా ప్రార్థనా గదిలోనికి వెళ్తే ఎలా రావాలి? తిరిగి సీతాకోక చిలుకలా రావాలన్నమాట. ఆ విధంగా ప్రభువా నేను ఎలా ఉండిపోకూడదు, ప్రభువా నన్ను చూసుకొని నీకు నచ్చలేని స్థితిలో నేను ఉండిపోకూడదు, నాకు నేను నచ్చలేని స్థితిలో నేను ఉండిపోకూడదు ప్రభువా. కాబట్టి నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించండి, నన్ను బలపరచు, నన్ను అభిషేకించండి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి క్రైస్తవ సమాజమా, ఎందుకు వెళ్ళాలి దేవుని దగ్గరికంటే, వీళ్ళు సొంత లాభాల కోసం, వీళ్ళు సొంత ఇష్టాల కొరకు, వీళ్ళు ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు వెళ్తున్నారు. కానీ ఇగో నేను ఒక రోజు దేవుడిలా మారిపోవాలి, దేవుడు ఈ భూమి మీద ఎందుకైతే రక్షణ నాకు ఇచ్చాడో ఆ రక్షణలో సంపూర్ణత నేను పొందాలి, దేవుడు ఏ పని నిన్ను చేయమని నాకు అప్పగించాడో ఆ పనిని చేయడానికి ఎప్పటికప్పుడే ఆయన ద్వారా నూతన బలమైన అభిషేకాన్ని ప్రత్యక్షతగా పొందుకోవాలి అంటే ఇత్యాది కారణాలు ఉంటాయి దేవుని యొద్దకు రావడానికి. హల్లెలూయా. కాబట్టి కొంచెమే అంటే విస్తారమైన అంశంలో ఒక ముక్క తీసుకుని నేను ముగించేస్తున్నాను. ఈ రాత్రి తొందరగా ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత నేను ముగించేస్తాను. మరలా ఉదయకాల ఉపవాస ప్రార్థనలో మనమందరం పాలు పంపులు పొందుతాం. కాబట్టి ఇప్పటి వరకు చాలా మంది ప్రజలు దేవుని దగ్గరకు ఎందుకు వెళ్ళాలో అర్థం కాలేదు. కాబట్టి ఇగో అలాగుండిపోయారు జీవితాలలో. కానీ మోషేకి అర్థమైంది, ఏలియాకి అర్థమైంది, పౌలుకి అర్థమైంది, దావీదుకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఆ దినాలలో అందరిలోనూ ఒక సామాన్యమైన ప్రజలే అయినప్పటికీ దేవుని దగ్గరకు ఎందుకు వెళ్ళాలో ఆ సంగతి వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మరొక పౌలు తయారవలేకపోయాడు ఆ తరంలో. హల్లెలూయా. ఇంకొక ఏలియా తయారవలేకపోయాడు. ఎందుకంటే ఏలియాకి అర్థమైంది, వీళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అంతే సంగతి అన్నమాట. హల్లెలూయా.
ఇప్పుడు నీకు అది అర్థమైంది అనుకో, ఇతరులకు అర్థమయ్యేలా నువ్వు చెప్తావు. నాకు అర్థమైంది కాబట్టి మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. నాకు అర్థం కాకపోతే హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గరకు ఎలా పడితే అలాగ గర్వంతో అహంకారంతో వెళ్తున్నారు. ప్రసంగి 5:1 ఏం చెప్పింది? నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన. నిన్న జూమ్లో మీటింగ్ జరిగినప్పుడు ఒక తల్లిగారు స్పందన చెప్తూ ఒక మాట చెప్పారు. ఏమనంటే, పాస్టర్ గారు ఒక ఆమెను చూస్తుంటే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, చాలా అసహ్యం వచ్చేస్తుంది నాకు అంది. ఎందుకమ్మా అని చెప్పి పాస్టర్ గారు అడిగితే ఆమె ఏం చెప్తుందంట, ఈమె 24 hours ప్రేయర్లో ఉంటుందట. అర్థమవుతుందా? 24 గంటలు ప్రార్థన చేస్తుందంట తల్లి, కానీ ఏమీ మార్చుకోదట. నేను చెప్పాను, నాకు ఇవ్వబడిన సమయంలో ఉన్నా, అది వాళ్ళకి నచ్చిన ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుడు మెచ్చుకునే ప్రార్థన కాదు కాబట్టి వాళ్ళు అలా ఉంటున్నారని. అందుకే అంటున్నాను, దేవుడు కోరుకునే ప్రార్థన, దేవుడు మెచ్చుకునే ప్రార్థన నువ్వు చేస్తే నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి నువ్వు బ్రతకవు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఈ బ్రతుకు అనుకుంటామాట. హల్లెలూయా. మరి అన్ని గంటలు ప్రార్థనలో గడిపేటువంటి వ్యక్తి ఎవరిని ప్రేమించలేకపోతే దాన్ని ప్రార్థన అంటారా? ప్రార్థనకున్న విలువను తీసేస్తున్నారు చాలా మంది అండి. ఏ ప్రార్థనకున్నటువంటి ఆ వాల్యూని తీసేస్తున్నారు వీళ్ళు. నిజమైనటువంటి ప్రార్థన గొప్ప మార్పును కలిగిస్తుంది వ్యక్తుల్లో. అప్పుడు అనుకుంటాను, ఎంత మార్పు వచ్చేసింది, గయ్యాలి ఎలాంట గయ్యాలి, కానీ ఎంత ప్రేమించేస్తుందో, ఎంత మారిపోయారో అనుకుంటారన్నమాట. అంటే ప్రార్థన ఆ మార్పును కలగజేస్తుంది అన్నమాట. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ప్రార్థనలు రాజులు మార్చేసేయండి. హల్లెలూయా. కనీసం వీళ్ళు చేసుకునే ప్రార్థనలు మార్చలేకపోతుంటే ఇంకొకరు ఎలా మారుతాయండి? ఆలోచించండి. సింహాల బోన్లో దానియేలు ప్రార్థన రాజును మార్చేసింది. షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రార్థన అందులో బబులోను సామ్రాజ్య అగ్నిగుండంలో రాజును మార్చేసింది. పౌలు శీలలో ప్రార్థనలు ఆ సరసాల యొక్క అధికారులు మార్చేసినాయి. కనీసం ఇప్పుడు ఎవరి ప్రార్థన వాళ్ళని మార్చలేకపోతున్నాయంటే దేవుడిని కోరుకునే, దేవుడు చేయమన్న ప్రార్థన చేయట్లేదు అంతే. షార్ట్లో ఏంటంటే సింపుల్ ఆన్సర్, దేవునికి ఉపయోగం సంబంధం లేని ప్రార్థన చేస్తున్నారు. మరి ఎంతకాలం చేస్తే ఉపయోగం ఏంటి అయ్యి? అందుకని దేవునికి సంబంధమైనటువంటి ప్రార్థనలు క్రైస్తవము చేయాలి. దేవుని అనుకూలమైనటువంటి ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథములో ఏంటి ఏకీపించేటువంటి ప్రార్థనలు మాత్రమే చేస్తే మనకి ప్రయోజనం, దేవునికి మహిమ, ప్రజలకు ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఎన్నో విలువైన సంగతులు ఉన్నాయి ఏంటి. సమయము లేదు అంతే నేర్చుకోవడానికి. ఓపికతో నువ్వు నేర్చుకోవడానికి ప్రార్థనా గదిలో ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు వచ్చి బోధిస్తాడట నీకు. హల్లెలూయా. నేర్పిస్తాడు ప్రభు, చాలా కృపణిస్తాడు. నేను చెప్తాను అవసరాన్ని బట్టి. ఈ 100 రోజుల ఉపవాసాలు నేను ఎప్పుడైతే చేశానో అప్పుడు నాకు కలిగిన ఒక అనుభూతి ఏంటంటే, అద్దం ముందుకు వెళ్తాను, చూసుకుంటాను, అక్కడ కనిపించేది ఇక్కడ కనిపించేది ఒకటే ఫేసు పోలిక అంతానే, కానీ వాక్యం చెప్తున్నది ఎవరు? అర్థమవుతుందా మీకు? అక్కడ నిలబడి వాక్యం చెప్తారు కదా, అది ఇది ఒకటి కాదు. ఎవరు? తండ్రి. ఎంత గొప్ప ఏడుపు వచ్చేస్తుంది అలాగా ఏంటి. అలా చూసుకుంటున్నప్పుడు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ ఉన్నది నేను కాదు. హల్లెలూయా. బయట ఉన్నది నేను, కానీ ఇక్కడ ఉన్నది మాత్రం నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా. సో ఆ 100 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎంత కృప ఇచ్చాడో నేను చెప్పలేను మాట. హల్లెలూయా. ఎందుకంటే గురి కలిగి చేసే ఏ ప్రార్థన గురి తప్పదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. అందుకే నువ్వు చేసే ప్రార్థన, నీ ప్రయాణం, నీ జీవిత యాత్ర దేవుని కొరకు నీవు గురి తప్పేటట్లు ఉండకూడదు. ఆ గురిని తప్పించడానికి నీ చుట్టూ అన్ని రకాల వ్యక్తులు, శక్తులు కూడా చుట్టూ పొంచి ఉంటాయి. ఒక కోడి పిల్లల చుట్టూ ఏంటి, ఇటు పాము, అటు మింగిసి, అటు గద్ద, ఇటు కొన్ని పిల్లకాయలు, ఈ పిల్లలు ఎత్తుకెళ్ళిపోవడానికి. అవునా కదా? కానీ ఇంతమంది నుంచి కోడి తన పిల్లల్ని కాపాడుకుంటుంది. అవునా కదా? అలాగే ప్రభు మనల్ని కాపాడుకోవడానికి ఇంత గొప్ప సాక్షి సమూహమును పెట్టాడంటే ఎబ్రీ పత్రిక 12:1 ప్రకారంగానే. ఎందుకంటే వాళ్ళు విశ్వాసములో దేవుని కొరకు ఎంత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నారో, వాళ్ళు దేవుని కొరకు ఆస్తులైనా ఎలా వదిలేసుకోగలిగారు, ప్రాణాలు ఎలాగ పెట్టేశారో, ఇవన్నీ కూడా మాదిరి. ఇవి చూసి కూడా జనాలు ఇప్పుడు కక్కుర్తి పడిపోయి దిగజారిపోయి బ్రతికిపోతున్నారు. ఘనతల కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు దేవుడు ఇవ్వనటువంటి దాన్ని ప్రేమించి
ఇగో దిగజారి బానిసత్వాన్ని బ్రతికి గురి అని, గమ్యం అని, సత్యం అని పేర్లు పెట్టి అమ్మిపోతున్నారు, అమ్మడైపోతున్నారు. అందుకే సామెతలు 23:26లో సత్యమును అమ్మివేయక కొనియించుకోమని చెప్పింది మాట. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన నా తండ్రి, నేను ఆయనకి కుమారుణ్ణి, కుమార్తెనని వెళ్ళాలి. హల్లెలూయా. ఆ రిలేషన్ కలిగి వెళ్ళాలి. అంతేగాని ఇంట్లో పనివాడి కింద వెళ్ళాలా వద్దా నక్కి దాక్కుడు దొంగలాగా. దొంగడు ఎలా వస్తాడు ఇంటికి? దొరలోకి వస్తాడా? దొంగలాగా వస్తాడాడు. కాబట్టి యోబు అంటాడు, రాజు వల్ల వెళ్తాను నేను ఆయన దగ్గరికి అన్నాడు. హల్లెలూయా. అంటే యోబుకి ఆ దమ్ముంది భూమి మీద. ఆ ప్రేమను పొందుకున్నాడు దేవుడి సన్నిధిలో. కాబట్టి నిస్వార్థమైనటువంటి క్రైస్తవ జీవితం, యథార్థమైనటువంటి క్రైస్తవ జీవితం, దేవుని ఆలోచన చెప్పున్నటువంటి నడిచే క్రైస్తవ జీవితం నిన్ను కొడుకు కూతురిగా నడిపిస్తుంది ఆయన దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి అల్టిమేట్ ట్రూత్ చెప్తున్నాను ఏంటి అంటే, ఇందుకు వెళ్ళాలి దేవుని దగ్గరకు, ఇలా వెళ్ళాలి దేవుని దగ్గరకు. కాబట్టి కొన్ని విషయాలు చెప్పాను, ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇంకో మోషే కానీ పౌలు కానీ వాళ్ళు దేవుని దగ్గరకు ఎలా వెళ్ళారో చూడండి, ఎలా మారిపోయారో. కాబట్టి ఈ ఉద్దేశం నీకు అర్థమవుతే నువ్వు అలా మారిపోతావు. అలా మారిన నాడు నువ్వు సాతాను కోటలు కూల్చే ఒక శక్తివంతమైన సాధనం అయిపోతావు. హల్లెలూయా. ఏంటి కోటలు కూల్చడానికి, ఇంకో దేశాన్ని నాశనం చేయడానికి ఇప్పుడున్న మనుషులు ఏం వాడుతున్నారు? బాంబులు వాడుతున్నారు. కానీ సాతాను కోటలు కూల్చడానికి నువ్వేం వాడాలి? ప్రార్థనను వాడాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడితే నువ్వు ప్రార్థన వాడాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తారు మనుషులు? బ్రహ్మచర్యలో డబ్బులు వాడుతున్నారు, మనుషులు వాడుతున్నారు కదా. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు ప్రార్థన వాడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఎక్కడ చెప్పిన సందేశాన్ని దేవుడి రాత్రి ఇక్కడ చెప్పండి. నేను చెప్తున్నా, ఉదయం నుంచి తిరగడం. కొంతసేపు అలా మోకళ్ళేసి బైబిల్ తీసి ముట్టుకుందామంటే అవకాశమే లేదు నాకు అసలు. హల్లెలూయా. కాబట్టి అంత కృప చూపించి ఇంత అద్భుతమైన కృప ఇచ్చాడు. కాబట్టి ఈ రీతిగా దేవుని యొద్దకు మనం వెళ్దాం. ఆ రీతిగా దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్ప మాధుర్యాన్ని అనుభవించి లోకములో మండుచున్నటువంటి దివిటిల్లా చీకట్లో ఉన్న ప్రజలను వెలుగు దగ్గర నడిపించడానికి, అసత్యంలో ఉన్న వారిని సత్యంలో నడిపించడానికి, త్రోవ తప్పిపోతున్న వారిని త్రోవలో నడిపించడానికి దేవుని యొద్దకు వెళ్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ముగించేస్తాను త్వరగా.